గవర్నమెంట్లో ఉన్నప్పుడు కంప్లీట్గా దాడులు జరిగినాయి. ఇదే కోణంలో దాడులు జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కల్వకుంట్ల కవిత దాడి చేయడం హాస్యాస్పదంగా ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఇందాకటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గాంధీ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. ఏం దెబ్బలు తగిలినాయి ఏంది అని మెడికల్ రిపోర్ట్ కోసం గాంధీ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్లో కంప్లీట్గా ఎక్కడికక్కడ చిల్లర వందరగా ఉన్నాయి. ఇక్కడ డెస్క్ ఉంటుంది, ఇక్కడ అందరూ కూర్చుంటూ ఉంటారు. డెస్క్ కూడా కంప్లీట్గా చిందర వందరగా పడిపోయిన పరిస్థితులు మాత్రం ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కొంచెం కూడా లేకుండా కంప్లీట్గా డీవీఆర్లు ఎత్తుకపోయినా మరి ఏమవుతుందో అర్థం కాదు. కానీ అక్కడ డీవీఆర్లు ఏం లేవు. ఇక్కడ క్యూనిస్ ఈ రక్తపు మరకలు మొత్తం మనం చూడొచ్చు. కంప్లీట్గా రక్తపు మరకలలో క్యూనిస్ ఆఫీస్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ రక్తపు మరకలు అయితే ఉంది చాలా పెద్ద ఎత్తున. ఇక్కడ ముందా కొంచెం అమ్మతో మాట్లాడుతూ ఒక 2 నిమిషాలు ప్రశాంత్ కూర్చో. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నా మాతృ సంస్థ అన్న వాళ్ళ తల్లిగారు ఉన్నారు. అసలు ఏందమ్మా అప్పుడు దాడులు ఇప్పుడు దాడులు, ఎట్లా చూస్తావు దాడులను? అప్పుడు ఎంతో ధైర్యంగా నీ వాయిసే రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన మల్లన్న 70 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, నీ వాయిస్ మంచిగా వచ్చింది. ఎట్లా చూస్తారు అంటే దాడులు, భౌతిక దాడులను ఎవరి కోసం చంపుదామా, ఎందుకోసం? జనాల గురించి. మల్లన్నకు మాపడలేకనా జనాలతోటి ఎందుకు మాట్లాడుతుండు? బీసీలను ఎందుకు అంటుండు? మరి ఆయన బుక్ ఆయన దీన్ని ఉండొచ్చు కదా. అందుకే మేము చంపుతా అని చూస్తున్నాం. బీసీలను ఒకటి ఎందుకు చేయాలి? మా ఓటు మీకు ఎందుకు వద్దు, మీ ఓటు మాకు కావాలని అడుగుతున్నామా? ఇప్పుడు మా ఓటు అడుగుతుంది కదా, మన ఓటు. వాళ్ళ ఓటు మనకు అవసరం లేదు, వాళ్ళ ఓటు మనకేం అవసరం? బీసీలంతా ఒకటైతుండ్రు, మన పని వండిపోతుందని వాళ్ళ ఆవేశన. అప్పుడు దాని గురించే అట్లయినా మల్లన్నొక్కడయ్యి 10 ఏళ్ళు కష్టపడి గద్దె దించి. అప్పుడు ఎవ్వరు మాట్లాడారే కనీసం మల్లన్న మాట్లాడినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలే. గద్దె దించేదా కూకోలే. నువ్వు దీతావు అన్నట్టు దిగు. నువ్వు మంచి పనులు చేస్తే ఇంకా 10 ఏళ్ళు చేతువు. నువ్వు మంచి పనులే చేయకపోతే నువ్వు చేసిందంతా మంది కొంపలు ముంచేదే చేస్తీవి. ఇక ఇప్పుడు ఏంది, అయ్యో నాది వాయ అని ఇప్పుడు నీ బిడ్డ నువ్వు కొన్ని రోజులు చేసినావు, ఇప్పుడు బిడ్డను ఎగబెట్టినావు. 4 సార్లు బిడ్డ ఆఫీస్ అద్దాలు గిద్దాలు వలగొట్టి ధ్వంసం చేసి నాకు పాయకాన్లో ఉన్న చీపురు గట్టి ఎత్తుకపోయిండు. ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ నుంచి తను తీసుకుపోయిండు. ఆడ లేదేమో, మాకు ఎంత కలకాలం అనిపిస్తుంది. అప్పుడు 72 రోజులు జైల్లో పెట్టి 70 రోజుల తర్వాత 30 రోజులు 100 రోజులు చంపేతందుకు కూడా పెడితే అందులో నీకు ఎట్లా న్యాయం అవుతుంది? నా చిన్న పిల్లలది ఏం కాదా నీకు? సరాదా ఇదేమన్నా గుంజుకొని తింటుండా? ఇదేమన్నా నీమన్నాడా? న్యాయం మాట్లాడుతుండు. మరి మీరు ఎందుకో మాట్లాడారు? మీరు మాట్లాడాలి కదా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మహిళల పైన కవిత పైన మల్లన్న మాట్లాడింది కాబట్టి మేము దాడులు చేస్తామని ప్రెస్ మీట్లలో చెప్తున్న ముచ్చట్లు. అంటే ఎటు పోతుంది? వాళ్ళు మాట్లాడినప్పుడు ఎటు పోయింది? కాదు, వాళ్ళ నాయన మాట్లాడింది ఎక్కడ పోయింది? రండా గిండా అన్నారు. గిండా ఆడలను కూడా బయట నువ్వు దాన్ని తీసేయి బయట అని మాట్లాడిండు. అవును, నువ్వు మొగను. మరి మల్లన్న ఏమన్నాడు? నీ బిడ్డను ఏమని తిట్టిండు? ఆయన తిట్టలే. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మరి నువ్వు నీ బిడ్డ ఎందుకు డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ ఎందుకు చేయాలి? నువ్వు బీసీ కాదు కదా. మరి మీ అయ్యనే 33% ఉన్నదే 23 తెచ్చిండు. 10 తీసేసినప్పుడు అప్పుడు నీ తెలివిపోయింది. నువ్వు మాట్లాడేది లేదా నానా? మరి 33 ఉన్నప్పుడు 33 ఉండని, మరి బీసీలకు ఉండాలి కదా. నువ్వు ఎందుకని లేదు? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే అధికారం లేదు నీకు. ఎరికేనా? నువ్వు మాలక నువ్వు బీసీ కావు. బీసీ అయితేనే బీసీ మాట్లాడాలి. అట్టెట్లయితే ఇది ఎటు పెట్టి అది చేయాలి? బీసీలను మలుపుకోవాలి.
ఈ మళ్ళీ ఇట్లా మాట్లాడుతుండనుకో బీసీలు ఒకటైనరు అనుకో మనది వండుకుంటుంది నాయన ఉన్నది తిని పోవాలన్నట్టు మాట్లాడుతున్నాను. అంటే మల్లన్న పార్టీ పెడతా అని ప్రకటన రావడంతోనే భయం అందరికి దొచ్చుకుంది అనుకోవచ్చా? మరి మల్లన్న పెడుతుండంటే భయం చొచ్చుకోదా? ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఉండే, బీజేపీ ఆయన ఉండే, టీఆర్ఎస్ ఆయన ఉండే, టీడీపీ ఆయన ఉండే, వాళ్ళు అనుకోరా? మీ అమ్మ ఈయన ఒక్కడయ్యి 10 ఏళ్ళు కేసీఆర్నే ఉనికిచ్చిండు. ఇప్పుడు పార్టీ పెడుతుండంటే మన పని ఏందిరా అని చప్పట్లు కొట్టుకుంటారు. ఏం చేద్దామురా, మన పని ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అని ప్రతి ఒక్క రెడ్డికి పడ్డది మనసులా. మరి రెడ్డిలో బతకన్నా బీసోడు బతకొద్దా? అందరు బతకాలి కదా. మరి నువ్వు కోట్లు సంపాదించి నువ్వు తీసుకొని పోతావేం కానీ మేమేం లేదు, తినే బుక్క తల ఒక్క బుక్క తిని పోతాం మేము, అంతే కదా. ఎందుకు ఆస్తి వచ్చినప్పుడు తీసుకొచ్చిందా, పోయేటప్పుడు ఎత్తుకపోతారా? ఏం రాదు. ఎందుకు ఇట్లా పిచ్చేసాలి కదా. ఇంకా కావాలి, ఇంకా పొద్దు దాకా పంచాయతీ చేసి కొట్లాడి ఏం చేస్తాడు ఓడు? నాకు కావాలంటే పొద్దుకే చచ్చిపోతాడు. ఏడి తీసుకుపోయిండు శ్మశాన వాటికి వాడు ఒక్కడే పోయిండు కదా. మరి అది ఎందుకు అట్లా కొట్లాట? ఆ కొట్లాటలు వద్దు నాయన, కొట్లాట వద్దు, పంచాయతీ వద్దు, ఏదొద్దు. మనం చేసుకునే పని మన తానే తెలివి ఉండాలి. ఇక దునియా చెప్పకు నాన్న, మన తానే తెలివి ఉండాలి. రెడ్డి ఏంది, ఎల్మేంది, మనకేం అవసరము, మన ఓటు మనం వేసుకోవాలి. మనం ఓటు కమ్ముడు పోవద్దు. ఓటు వేసినాం అనుకో, పని చేయకపోతే గల్ల పెట్టి నీళ్ళ పట్టాలి. ఈ పని చేయలేదంటే చేస్తాను తట్టున్నా, నువ్వు 10 రూపాయలు తీసుకొని వచ్చేస్తే పుణ్యానికి వేసినావా నడు అంటాడు. ఎందుకు మన తెలివి మనకు రావాలి. బీసీలు అంత ఒక్కటి కావాలి. మన ఓట్లు మనం వేసుకోవాలి. మనోళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు ఇక అందరూ అన్నీ కావాలి. మనది మనమే చేసుకోవాలి. కానీ ఇంకోటి నువ్వు పార్టీ పెట్టినా పెట్టకున్నా మనది మనం చేస్తే మల్లన్న పార్టీ పెడతా అనుతోనే కవితకు భయం వేసినట్టున్నది. అరే నేను ముందుకు పోవాలి కానీ మల్లన్న ఎట్లా పోతాడు అని ఏదో భయపడ్డట్టున్నది. మరి భయపడదా? మరి మల్లన్న బీసాయే మళ్ళీ పార్టీ అనబట్టే ఇక ఆ పార్టీని చేరిన నా తనకి ఎట్లా వస్తారు? ఆమె బాధపడి ఇగో మల్లన్నది. అప్పుడు భౌతిక దాడులు జరిగినాయి అమ్మా, మళ్ళీ ఇప్పుడు భౌతిక దాడులు జరుగుతుంది. మరి రాష్ట్ర సర్కారులు ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళు అయ్యనే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఏం చెప్పదలుచుకున్నావు? ఇగో కాంగ్రెస్ కానీ ఎవ్వరు కానీ రెడ్డి వాళ్ళు ఎవ్వడు ఉంటాడో ఎవ్వరు ఉంటారో పందికొక్క ఏడుకు తోడుకుంటుంది, దాని పిల్లల కిందికి తోడుకుంటుంది, వాళ్ళ కులం కిందికే తోడుకుంటుంది. కానీ యువతల కులానికి తోడదు, అస్సలే తోడదు. ఎందుకంటే అయితుంటే చూద్దాం, మనకే కావాలి, ఎప్పుడు మనమే తినాలి, ఆ గుచ్చగాళ్ళ లెక్క రోళ్ళ పంటనే ఉండాలి, అడక తినాలి, కూలినాలు చేయాలి, మనం సింహాసనం మీద కూర్చోవాలని వాళ్ళ ఉద్దేశం. కానీ అది ఎప్పుడు కాదు. మనం ఒక్కటైనా ఉంటే అది కాని పని వాళ్ళది, మనదే బేసి కావాలి. మల్లన్న చేసిన వ్యాఖ్యలు బీసీలతో కవితకు కంచం పొత్త మంచం పొత్త అన్నదానికే మేము దాడులు చేసినాము, మహిళను పట్టుకొని మంచం అంటారా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాదు, మహిళలను అనుకొని మాట్లాడుతున్నాం, మంచం అంటారట. మరి కంచం పొత్తు లేదా? మంచం పొత్తు అంటే సామెత మేము అట్లే అంటాం, మంచం పొత్తుందా కంచం పొత్తుందా? ఏ పొత్తుంది నీది? ఇప్పుడు నువ్వు పిల్లని ఇస్తేనే కదా, నువ్వు పిల్లని ఇయ్యవు, మేము మా పిల్ల మీరు లేదు, మీ పిల్ల కానీ మాకు లేదు. అది ఆ సామెత ఉన్నది. మల్లన్న మాట్లాడింది తప్పు లేదు. కంచం పొత్త మంచం పొత్త అన్నది అది తప్పు అనుకుంటారు. మంచం అనే వరకు తప్పు అనుకుంటారు, తప్పు కాదు. ఇగో ఇంకోటి ఏమంటారు చెప్పన్నా, ఇగో మొగన్ని కొట్టి మోరకెక్కిన రోడ్డు ఇంకో మాట అంటారు, ఇంకో మాట కూడా ఉన్నాయి సామెతలు. దానికి అవి ఉన్నాయి బిడ్డ, తెలంగాణ సామెతలే వాడండి. ఇది తెలంగాణ సామెతలే పెద్దలు చెప్పిందే. ఇది ఏమన్నది రాయ, నీతోటి మంచం పొత్తా కంచం పొత్తా, నీ జాగా నువ్వు మా జాగాలో మేము ఉంటావు, కులమా తలమాని ఇట్లా పెద్దలు అనేది. అప్పటి సందైన అన్నారు, ఇప్పుడు నా కొడుకు అన్నది కూడా అది. నా కొడుకు అన్నది తప్పులేదు. నువ్వు ఇంతమందిని ఆఫీసు పంపించి చంపి మల్లన్న చంపితే ఇక బీసీ ఎవడు చెయ్యడు, అంత మేమే అవుతాం. మాట్లాడటం ఇంత గట్టిగా మాట్లాడిన టార్గెట్ మల్లన్న 10 ఏళ్ళ సంధి అయినా కానీ చేసి
మా అయ్యని దించేసిండు. కల్వకుంట్ల కాందానికి కొరకరాయన కొయ్యగా ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ అంటాడు కదా అని. మరి బీసీ అన్నారా? నువ్వు ఆడవిలో వేలు లిక్కర్ దంద చేసి తాగుబోతోని తాగొద్దురా అని తిట్టేదానికి నువ్వు లిక్కర్ దంద చేసి నువ్వు జైలు పోయి వచ్చి నువ్వు ఎంత ముఖం పెట్టుకొని తిరుగుతున్నావమ్మా, నీదెంత తెలివమ్మా. నువ్వు అడవిలో కావా? అది నీ తప్పు కాదా? కడిగిన ముత్యం లెక్క వస్తాను. కడిగిన ముత్యం అంటే ఎవరైనా కోసుకుంటారా? అందులో ముత్యాలు ఏడున్నాయి దొరుకుతలేవు. నేను చెప్తుంటావు, జైల్లో కూర్చున్నావు, తిన్నావు, వచ్చినావు. నువ్వు తిని చెయ్యి కడుక్కునే వచ్చింది దాని చెయ్యి జైల్లో ముత్యాలు ఏడు ఉంటాయి కానీ ఎప్పుడు మాట్లాడినా ముత్యం వల్లే వస్తా అని మాట్లాడినావు. అందరేమో ముత్యాలండి ఆడ పోసి వస్తారు, నువ్వు ముత్యాలు తీసుకొని వస్తున్నావు. బిడ్డ దాడి చేస్తే కనీసం బీఆర్ఎస్ తరపున ఎవరు ఖండించట్లేదు, ఎవరు మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతారు? నువ్వు ఆడి పెత్తనము తంబల దొరతనం తెలుసా? మన సామెతలు ఇవన్నీ. ఆడోళ్ళది పెత్తనం అయితే తంబల దొరతనం అవుతుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఈమెనే దొరసాని, అన్నిటికీ ఈమెనే కొడుకు పోని తండ్రి పోని బావోని అందరు పోని, ఈమె నేనే ముందు అడిగేస్తాను వేస్తుంది. బతుకమ్మ కదా జమానా కింద రాకముందు బతుకమ్మ ఆలే నువ్వు వచ్చినాకనే బతుకమ్మ నిలబెట్టి నువ్వు అంతేనా? మాదాపురం లాలే అంతా పిచ్చిగా మాట్లాడతారు. ఏదో అట్లా పెట్టుకురు, నా బిడ్డ బతుకమ్మ అని తండ్రి పెట్టిండు. నీ అసలు 96 బతుకమ్మలను చూసినాం, మేము ఆడినాం, చేసినాం అండి. నీ ఇప్పుడు ఆ బతుకమ్మ వచ్చినాకనే అడ్డమైన ఆటలు అవుతున్నాయి. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారమ్మా? ఏం చెప్పేది చివరిగానా, నా కొడుకు ముందు పోతాడు, బీసీ దాంట్లో ముందు పోతాడు, పార్టీ పెడతాడు. 2028లో బీసీ రాజ్యం వస్తుంది. ఓకే, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, మాట్లాడుతున్నా ఎవరన్నా రెడీ. ప్రజెంట్ అది రిసెప్షన్ చూసినాం కదా, ఇప్పటిదాకా అమ్మతో మాట్లాడిన ఆశీర్వాదం తీసుకొని. ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉన్నా కూడా పర్ఫెక్ట్ సబ్జెక్ట్తో మాట్లాడుతుంది. నా కొడుకు నీ కొడుకు అనేది ఏం చూడదు. తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేసింది అంటది, మంచి చేస్తే మంచి చేసింది అంటది. ఇది నార్మల్గా మేమందరం కూర్చునే ప్లేసు. చాలామంది పబ్లిక్ వచ్చినా కూడా ఇక్కడే కూర్చుంటాడు. మళ్ళీ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్గా గన్మెన్లతో ఇక్కడ పైన కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరపడం అయితే జరిగింది. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు. ఒక్కసారి రజనన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా భౌతిక దాడులు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇదేం కొత్త కాదు కానీ భౌతిక దాడులు ఎంతవరకు ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్న, ఈ భౌతిక దాడులను ఎట్లా చూస్తారన్న? తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎట్లా చూస్తారు? సో తీన్మార్ మల్లన్నపై ఈరోజు జరిగినటువంటి దాడిని తెలంగాణ సమాజం మొత్తం కూడా కళ్ళం కట్టినట్టు చూశారు. ఇది అత్యంత దురదృష్టకరం, అత్యంత పాశవికమైనటువంటి చర్య. ఈ దాడుల ద్వారా తీన్మార్ మల్లన్నను భయపెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా గంగల కలిసిపోయారు. 3.5 సంవత్సరాలుగా ఏం జరిగిందో చూసినాం. సో ఈ దాడుల ద్వారా ఏదో సాధిస్తామని చెప్పేసి అనుకున్నటువంటి మీ నాయన మీ అన్నతోనే కాలేదు కవితమ్మ, నీతోనేం కాదు. సో నువ్వేమనుకుంటున్నావు అంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఆఫీసును ఏదో 4 గుండాలను, రౌడీలను వాళ్ళని పంపించేసి ఈ వ్యవస్థను మొత్తం కూడా నేను కొలాబ్ చేస్తా, భయభ్రాంతులకు గురి చేస్తా, దీని ద్వారా ఏదో సాధిస్తా అనుకుంటే కల్వకుంట్ల కవితతో ఏమీ కాదు. కవిత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దొరల రాజ్యంను, నీ గడీల రాజ్యాన్ని తీన్మార్ మల్లన్న 2022లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఛాలెంజ్ చేసిండు. మీ అయ్యను గొర్రా ఫామ్ హౌస్ నుంచి గుంజుకొస్తా, బరాబర్ ప్రజల ముందు నిలబెడతా, మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఎండగడతా అని చెప్పేసి ఏదైతే ఛాలెంజ్ చేసిండో ఆ ఛాలెంజ్ను అమలయ్యేంత వరకు మల్లన్న నిద్రపోలేదు. మల్లన్న భయపెట్టేందుకు చేసిన చర్యలన్నీ కూడా విఫలమైనాయి. ఈరోజు తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి అనేది పిరికి పందల చర్య. ఈ పిరికి పందల చర్యల ద్వారా ఏదో సాధిస్తామన్న వాళ్ళందరూ కూడా కళలుగానే మిగిలిపోతాయి. రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసే మా యొక్క పనిని నిర్విరామంగా ఇంకా కూడా వాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా మేము ఖచ్చితంగా ప్రజలు అనుకున్నటువంటి లక్ష్యం వైపు పయనిస్తాం.
అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ హయాంలో అనేక దాడులు ఎదుర్కొన్న క్యూనియస్ కావచ్చు, తిన్మార్ మల్లన్న కావచ్చు, టీం సభ్యులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనేక రకాలుగా కేసుల పాలైనాం. మళ్ళీ కాంగ్రెస్ కోరి తెచ్చుకున్న కాంగ్రెస్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ దాడులు చేయడం ఎట్లా చూస్తారు? కల్వకుంట్ల గుండాల యొక్క రాజ్యం నశించిపోయింది, నశించిపోతా ఉన్నది. ఈ గుండాల రాజ్యం పోయి ప్రజాపాలన వస్తుంది. ఆ ప్రజాపాలన కోసమే తీన్మార్ మల్లన్న టీం నిర్విరామంగా పనిచేసింది. సో ప్రజాపాలనలో కూడా ఈ రకంగా శాంతి భద్రతల అంశం ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో మీకు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి వద్దనే ఉన్నది, ముఖ్యమంత్రిగా కూడా తమరే ఉన్నారు. సో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆ రోజు మహాటీవీలో కావచ్చు, అదేవిధంగా మహాటీవీ పైన కావచ్చు, ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి చేస్తామని బెదిరింపులు కావచ్చు, లేదా క్యూనిస్ ఆఫీస్ పైన స్వయంగా చట్టసభలో సభ్యుడిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పైన అత్యయత్నం కావచ్చు. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి శాంతి భద్రతల యొక్క దుస్థితిని చూపెడతా ఉన్నాయి. కల్వకుంట్ల కుటుంబం 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది. అవినీతి సొమ్ముతో కొంతమంది గుండాలను, కిరాయి రౌడీలను పెంచి పోషిస్తూ ఉన్నది. ఆ కిరాయి గుండాలు, కిరాయి రౌడీలతో మళ్ళీ తెలంగాణ సమాజంలో కల్వకుంట్లను ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులపైన దాడులు చేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు అవినీతి చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలను కక్కించేటువంటి బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఆ సొమ్మును ఇప్పటికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆ సొమ్మును తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలి. అదేవిధంగా ఈ దుర్మార్గాలకు, ఈ దాడులకు తెగబడుతున్నటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి సామాజిక రాజకీయ బహిష్కరణ చేసేదాకా విశ్రమించబోం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దాడిని అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కల్వకుంట్ల కవిత ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఆమె ఎక్కడికో పోయి మల్లన్న ఆఫీస్ పైనకి వెళ్తే గన్మెన్లు కాల్పులు జరుపుతారా అండి, మా అనుచరుల పైన దాడులు చేస్తారా అండి అని నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నది. అసలు ఇంకా ఏమనుకుంటున్నా, ఆమెకు ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా లేదా, అసలు మనిషిలేక ఆలోచిస్తూ ఉన్నదా? నేను మహిళ అని ప్రతిసారి మహిళను ముందటేస్తా ఉన్నావు. నువ్వు నీకు తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మా మహిళలకు ఏం సంబంధం అమ్మా? మేము అడుగుతున్నది కూడా అదే కదా. మా మంగళంలో పెద్దమ్మకు నీకేం సంబంధం, మా సాకులో చిన్నమ్మకు నీకేం సంబంధం, మా కాపుల పటేలమ్మకు నీకేం సంబంధం అమ్మా? నువ్వు దొరసానివి, దొరల బిడ్డవు, దొరల వ్యవహారము. నీ అమ్మ కానీ, మీ అమ్మ కానీ, లేదా అదేవిధంగా మీ అత్తమ్మ కానీ ఏ రోజన్నా కూడా పొలంలోకి వెళ్ళి వంగి నాట్లేసిన చరిత్ర ఉన్నదా? నెవర్. మా బడుగు వర్గాల ప్రజలము, మేము శ్రమను నమ్ముకున్నటువంటి జీవులము, శ్రమతో మమకమైనటువంటి జీవనం అది. మా శ్రమను నమ్ముకున్నటువంటి మా వర్గాలకు, మీ వర్గాలకు పొత్తెక్కడిది? ఈ బీసీ ఉద్యమాన్ని కూడా నువ్వు చొరబడ్డావంటేనే ఈ బీసీ ఉద్యమం పైన కుట్ర జరుగుతూ ఉన్నది. వెరమ దొరసాలను చేస్తున్నటువంటి కుట్రను పసిగట్టింది కాబట్టి ఈరోజు మళ్ళన్న మీ యొక్క కుయుక్తులను పసిగట్టినాం కాబట్టి అవన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఎత్తి చూపెట్టినాం. బరాబర్ చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమానికి, కల్వకుంట్ల కవితకు, తెలంగాణ జాగృతి సంస్థలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం ఇది బీసీ ప్రజల ఉద్యమము. ఈ బీసీ ప్రజల ఉద్యమాన్ని హైజాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామంటే ఏం చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఈ దాడులు చేసి బెదిరిస్తానో పారిపోదాం అనుకుంటున్నావా? కల్వకుంట్ల జాగిరి కాదు, కల్వకుంట్ల వ్యవహారం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 55% మంది బీసీలు, 25% మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 80% మంది ప్రజల యొక్క హక్కు ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఈ పెత్తందారి, ఈ పోకడలను చూస్తూ ఊరుకోం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, తెలంగాణ పోలీస్ యంత్రాంగం పైన అంతకుముందు 3.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడులకు, ఈ దాడులను కూడా చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా కేటీఆర్ పంపినటువంటి బ్యాచ్ మా పైన దాడి చేసి మా పైన అత్యవసర కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2-3 రోజులు చూస్తాం. ఈ పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. సో 2-3 రోజుల తర్వాత తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈ దాడులకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ తీన్మార్ మల్లన్న టీం నిర్ణయిస్తుంది. జాగృతి అంతేందో తేల్చేదాకా మేము విశ్రమించేటువంటి ప్రసక్తే లేదు. అంటే యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారండి. అప్పుడు బీఆర్ఎస్ క్యూనియస్ ఆఫీస్ పైన దాడులు జరిగి ఉల్టా 307 కేసులు పెట్టి చర్లపల్లి జైల్లో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి వచ్చి మళ్ళీ దాడులు చేసి ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ఆమె మళ్ళీ శాసన మండలికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే మడపై ఇక్కడ దాడులు చేసి మళ్ళీ ఉల్టా మన వాళ్ళని బదనాం చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు చర్యలు ఏమైనా ఉండే ఆస్కారం ఉందా? ఇప్పుడు 2 రోజుల వరకు మేము దాని ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో కల్వకుంట్ల గుండా రాజ్యం అంతమైంది, ప్రజాపాలన మొదలైంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సరే, రాజకీయంగా మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ వేరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత, ప్రతి పౌరునికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఇప్పటికీ 2 అంశాల పట్ల విఫలమైందని మేము అంటా ఉన్నాం, మేము ఆరోపిస్తా ఉన్నాం. ఆ రోజు మహాటీవీ పైన దాడి చేసినటువంటి బీఆర్ఎస్ గుండాల అంతు కనుక రాష్ట్ర ప్రభుత్వం తేల్చినట్లయితే, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తెలిసినట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఆ రకమైన వ్యవస్థ ఉన్నా, ఇలా క్యూన్యూస్ పైన ఆ రకమైన వ్యవస్థ ఉన్నా. సో తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ
పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను వాటిని ఆ లోపాలను అడ్డు పెట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుండా బ్యాచ్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నది. 1 అయిపోయింది, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. సో ఈ 3 దాడుల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? అప్పుడు మేము 2 రకాల యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఇటువంటి గుండాలపైన ఏ రకమైన యుద్ధం చేయాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి. సో అప్పుడు మేము మా వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే మేము 2 రోజుల పాటు 48 గంటల పాటు వేచి చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం ఉందని చెప్తా ఉన్నాం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పైన నమ్మకం ఉంచుతా ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థలను నమ్మాలి, మనం వ్యక్తిగత వ్యవస్థలను నమ్మాలి. కాబట్టి ఒక 48 గంటల పాటు వేచి చూస్తాం. సో 48 గంటల తర్వాత రాష్ట్ర పోలీస్ అధికార వ్యవస్థ తీసుకున్నటువంటి చర్యలపైన మా భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అప్పటి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దాన్ని నిర్మాణం చేయాలి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీ ప్రజా సంఘాల నాయకులు, బీసీ ఉద్యమకారులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు, సో అందరి ప్రజలతో, ప్రజా సంఘాల నాయకులతో అందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ఏ రకంగా వీటిని అంతం చేయాలి. సో ప్రభుత్వాలు ఈ దాడులను అంతం చేసే పరిస్థితి లేనప్పుడు ప్రజలుగా దీనికి ఏ రకంగా ఎదుర్కోవాలనే సందర్భాన్ని తప్పకుండా దీనిపైన ఆలోచన చేస్తాం. దాన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి మేము ఒక 2-3 రోజుల్లో దీనిపైన కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒకసారి తండ్రి ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడే. నాన్న, అప్పుడు చూసినావు దాడులను, అప్పుడు తిరిగినావు, ఇప్పుడు మళ్ళా క్యూనిస్ ఆఫీస్ పైన వచ్చి దాడులు చేసి రక్తపు మడుగులలో క్యూనిస్ ఆఫీస్ ఉంది, ఎట్లా చూస్తారు నాన్న? ఎట్లా చూస్తాము? ఎట్లా చూసినప్పటికైనా ఆమె యొక్క ఇదివరకు దాకా ఫోన్ టాపిక్లో ఏమందంటే వీళ్ళే నక్సలిజానికి ఇది ఉన్నాడు అని చెప్పి సహకరిస్తుండని చెప్పి మళ్ళీ ఫోన్ టాపిక్ చేసారు. ఎంతో మంది ఫోన్ టాపిక్ చేసారు. ఇప్పుడు ఆమెనే నక్సలిజం పార్టీగా ఇదయ్యి ఆమెనే ఈ పని చేపిస్తున్నది. కల్వకుంట్ల కవితని ఆమెనే ఇప్పుడు నక్సలిజం అయిపోయింది. ఇప్పుడు మన ఈ పాగటిలో దాపుడు జోపిడి చేస్తున్నట్టు నక్సలిజం అన్నట్టే కదా. ఆ గుండాలను పెట్టుకుని రౌడీజం చేసింది కదా. ఇప్పుడు ఒకవేళ మల్లన్నకేమన్నా అయితే ఆ కవిత బాధ్యత వహించాలి, ఆధార్ ఎక్కువ మన ప్రభుత్వం బాధ్యత వహించాలి. మల్లన్నకి ఏం జరిగినా అప్పుడు దాడులు చేసి కనీసం యాక్షన్ లేదు, ఉల్టా అటెంప్ట్ మర్డర్ కేసు కింద జైల్లో పెట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కూడా అంటే ఉల్టా పెడదామని చూస్తున్నారు. ప్రభుత్వం అది గిట్ట కలిసిందా ఏమని నాకు డౌట్ అనిపిస్తుంది. మరి వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడ్డ మల్లన్న పైన ఈ దాడులేంది? అదే ఈ దాడులో ఖండించాలని చెప్తున్నా కానీ నేను ఒక తండ్రిగా ఏం చెప్తారు సమాజానికి? ఏం చెప్పాం? ఈ మల్లన్నకి ఏమైనా జరిగినా ఈ ప్రభుత్వం పెద్ద బాధ్యత. అంత మిక్కిలు ఏం లేదు. బయటోడు ఎవడో వచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే మల్లన్నదే ఈ ప్రభుత్వానికి బాధ్యత. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు మల్లన్న, అందు గురించి మేము దాడులు చేస్తామని ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు కేసు పెట్టుకొని చట్టపరంగా పోకూరి. ఇది ప్రభుత్వం లెక్క వచ్చి మీరు దౌర్జన్యం చేస్తుంటే ఇదంతా పద్ధతి. మరి కేసు పెట్టుకోండి. ఈ పొరపాటు జరిగినప్పుడు మల్లన్న ఆఫీస్లో దాడి ఇదేం కొత్త ఏం కాదు. కాకపోతే తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ టీం ఉంది అని చాలామందికి తెలుసు. స్టేట్ కోఆర్డినేటర్ తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కోఆర్డినేటర్ భావన ఉన్నారు, సునీత ఉంది, విజయ్ యాదవ్ ఉన్నారు, శోభన్ ఉన్నారు, మా చాలామంది కృష్ణ ఉన్నారు, రంగారెడ్డి జిల్లా నుంచి చాలామంది టీం సభ్యులు ఉన్నారు. అసలు వీళ్ళ ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, మల్లన్న పైన ఎందుకు టార్గెటెడ్గా దాడులు జరుగుతున్నాయి, నా మాతృ సంస్థ పైన దాడులు జరిగినాయని నేను భావిస్తూ ఉన్నా. కోర్స్ నిజంగానే బాధ అనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భావన ఎట్లా చూస్తారు ఈ దాడులను? తీన్మార్ మల్లన్న అంటే అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు మహిళ పైన, అందులో కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. యాజ్ ఏ మహిళగా తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కోఆర్డినేటర్గా ఈ దాడులను ఎట్లా చూస్తారు? ఇలాంటి దాడులను అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను శ్యామ్ గారు. అయితే యాక్చువల్లీ ఏంటంటే మాటలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం, తెలంగాణ ఎట్లా నష్టపోతుంది, మనం ఎట్లా వెనకాల పడుతున్నాం, తెలంగాణ ప్రజాధనాన్ని వీళ్ళు ఎట్లా దోసుకొని తిన్నారు, గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా చెప్తున్నాడు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు దాడులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాడు. బీసీ నినాదం మొత్తం 33 జిల్లాల్లో మా టీం సభ్యులు మొత్తం దాని అవేర్నెస్ తీసుకొస్తున్నారు. 100% 2028లో బీసీ రాజ్యాధికారం రాబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇవన్నీ ఓర్చుకోలేక మాటలు ఏం లేదు. ఆల్రెడీ నిన్న జహీరాబాద్లో మీటింగ్ జరిగింది. అక్కడ పార్టీ గుర్తు రాబోతుందని చెప్పారు. ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేస్తానని ఈరోజు మార్నింగ్ న్యూస్లో చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు ఎట్లనైనా ఇబ్బందులు గురి చేయాలనేసి వాళ్ళు ఫస్ట్ నుంచే ఇవే థాట్స్లో ఉన్నారు. అండ్ ఇంకోటి వాళ్ళకి ఇది పిక్నిక్ స్పాట్ అయిపోయిందండి. బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి పార్కుకి వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి మొత్తం విధ్వంసం సృష్టించి హత్యాయత్నం చేసి దాడులు చేసి వెళ్తూ ఉంటారు. మీరు ఎన్ని దాడులు చేసినా కూడా ఇలాంటి దాడులకు భయపడేది లేదు. తీన్మార్ మల్లన్న టీం ముందుకు వెళ్తూనే ఉంటుంది. అన్నగారు చూపించిన అడుగుదాడలో నడుస్తుంది. 100% బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది.
అంటే ఎట్లా చూడొచ్చు ప్రతి టైం దాడులు చేస్తూ ఉన్నారు, ఉల్టా మన పైన కేసులు పెట్టడం, ఉల్టా జైలుకు వెళ్ళడం, ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది, అదే పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు ఎన్ని దాడులు చేసినా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. అధికారం ఉంది, మేము ఏమన్నా చేయొచ్చు, మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడము. తీన్మార్ గారు భయపడరు, టీం భయపడది. మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. మా అధ్యక్షులు చెప్పినట్టు మాకు ప్రభుత్వం పైన న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు పనిష్మెంట్ దొరుకుతుందనే నేను భావిస్తున్నా. రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఉంది. ఎట్లా చూస్తావు ఈ దాడులను, ఎస్పెషల్లీ టార్గెటెడ్ గా మల్లన్న అనేది బయట? మల్లన్న గారు గతంలో నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న టైంలో అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గతంలో అనేకమైన దాడులు చేయించారు. సో ఈ దాడులు మాకు కొత్త కాదు, మల్లన్న గారికి కొత్త కాదు, మాకు కొత్త కాదు. అనేక దాడులు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు మల్లన్న గారు బీసీ నినాదంతో పబ్లిక్లో చాలా అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. పబ్లిక్లో చాలా పేరు వస్తుంది మల్లన్న గారికి. మల్లన్న గారిని ఎలాగైనా సరే అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో ఒక జాగృతి అనే పేరుతో నిర్ణయాల ముందుకు వస్తూ ఆ జాగృతి పేరుతో మల్లన్న గారిని అణిచివేసి ఈమె హైప్ కావాలనే ఉద్దేశంతో ఈ దాడి చేయించారు. కానీ అనుచిత వ్యాఖ్యలు అంటే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్ని బూతులు మాట్లాడారో మన అందరికీ తెలుసు, కేటీఆర్ ఎన్ని మాట్లాడారో మన అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ వాడక భాషలో అది అనుచిత వ్యాఖ్యలు అయితే కావు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఒకవేళ మల్లన్న గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అయితే మీరు కేసు పెట్టాలి, చట్టపరంగా వెళ్ళాలి, అవసరమైతే మీడియా సమావేశం పెట్టాలి. మీరు అలాంటి పనులు చేయకుండా తిహార్ జైలుకి వెళ్ళి వచ్చి ఆ జైల్లో నేర్చుకున్నటువంటివన్నీ ఇట్లా ఆఫీసుల మీద దాడులు చేస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఖబర్దార్ మల్లన్న టీం మాత్రం ఊరుకోదు. ఎవరు ఊరుకున్నా మల్లన్న టీం మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ఖబర్దార్ కవితమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. కృష్ణ, ఎట్లా చూస్తారు మల్లన్న క్యూనిస్ పైన దాడులు, మల్లన్న పైన దాడులు, అనేక ఇబ్బందులు, అనేక అక్రమ కేసులు, 100 రోజుల జైలు జీవితం మళ్ళీ మొదలైంది, మళ్ళా పాతబాటే మొదలైంది, ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే బీసీ నినాదం అనేది ప్రజలకు గట్టిగా వెళ్తుంది. దాన్ని ఎలాగైనా అంచి తొక్కాలి అనేది కేసీఆర్ ప్లాన్. వాళ్ళ ఇంట్లోనే దాదాపు 3 సీఎంలు ఉన్నారు. బీసీ నినాదం ఏమొస్తుంది, ఈమె అసలు బీసీ, అసలు మేము కూడా చెప్తున్నాం కదా, ఈమె బీసీనే కాదు, రావుస్ వీళ్ళు, వెల్మాస్ వీళ్ళు, వీళ్ళు వచ్చి బీసీ నినాదం మా వల్ల సక్సెస్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే బీసీ నినాదం ఏదైతే ప్రజలకు వెళ్తుందో దాన్ని ఎలాగైనా అడ్డుకట్టాలా. అండ్ మోర్ ఓవర్ ఇవాళ చూసిన దాడి ఏదైతుందో మల్లనే చంపడానికే ఈ దాడి. ఇప్పుడు 3 సార్లు, ఒకసారి కేటీఆర్ బ్యాచ్ వచ్చి కత్తులతో, కడాలతో, ఐరన్ రాడ్స్తో వచ్చి మొత్తం బలగొట్టి ఇదంతా. మనం కూడా ఉన్నాం, మీరు కూడా ఉన్నప్పుడు, అందరం మనమే ఉన్నప్పుడు. ఒకసారి ఏమో దాడి ఏమో డైరెక్ట్ చంపడానికే, వాళ్ళు అందరూ ఒక అట్ ఏ టైం అటాక్ చేసి చంపడానికే వచ్చారు అందరూ. సో దీనికి తీన్మార్ మల్లన్న టీం తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ శోభన్ ఉన్నాడు. శోభన్, ఎట్లా చూస్తారు? ఫస్ట్ థింగ్ చాలా బాధాకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇట్లాంటి కేసులు ఎన్నో ఎదుర్కొన్నాం, ఎన్నో చూసాం. భయపడేదే లేదు. కానీ ప్రజాస్వామ్యంలో పరిపాలన చేంజ్ చేయడానికి కూడా ప్రజల పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కూడా ఇలాంటి ఒక ఎమ్మెల్సీగా ఉండి కవిత గారు ఇలాంటి చర్యలకు చేపట్టమని చాలా బాధాకరం. ఎందుకంటే ఒక తోటి ఎమ్మెల్సీ పైన దాడి చేయడం అంటే తన పైన తను దాడి చేసుకున్నట్టే. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డిని రండా అన్న కేటీఆర్ పైన అదే రేవంత్ రెడ్డి దాడి చేయించుకుంటే ఈ రోజు ఉండకపోతుండే కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక యాస, ఒక భాష, ఒక భాష అనేది ఉంటుంది. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళని ఏదో బూతుగా చిత్రీకరించి వాళ్ళు అన్నది భూతత్వంలో పెట్టి చూస్తాము, దానికి నానార్థాలుగా వెతుక్కుంటామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పదం అన్నప్పుడు ఆ పదం పైన నీకు నచ్చలేదు, వెళ్ళడానికి నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, వెళ్ళి ఒక కమిషన్కి కంప్లైంట్ చేసుకోవచ్చు, ఒక అసెంబ్లీలో కౌన్సిల్లో కంప్లైంట్ చేయి, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా. అప్పుడు నీకు ప్రభుత్వం పైన నమ్మకం లేనప్పుడు నువ్వు ఎమ్మెల్సీ ఎట్లా అవుతావు? మరి నువ్వు చేసే పనే నువ్వు కరెక్ట్ లేదు, నువ్వు ప్రజలకు ఏం సందేశం ఇద్దామని చెప్పి సభలో కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు రానున్న కాలంలో ఎందుకంటే ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. జాగృతి అని చెప్పి ఒక సంస్థ నడుపుతున్నాం అనేది కాదు, అదేదో ప్రజల అవేర్నెస్ పెంచుతున్నాము, పర్యావరణం కాపాడుతున్నాము, తెలంగాణ కల్చర్ని ముందుకు తీసుకుపోతున్నామని కాదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏంటంటే జాగృతి రౌడీలను పెంచుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరి ఫండింగ్ వస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ ఇట్లాంటి చేయడం అయితే చాలా బాధాకరము. ఈ విషయం పైన కంప్లీట్ మల్లన్న టీం ఖండిస్తున్నాము. రానున్న కాలంలో దీనిపైన అయితే తగిన చర్యలు అయితే తీసుకొని రిటర్న్లో మళ్ళీ కవిత గారికి అయితే ఉంటుంది. వనపర్తి జిల్లా కన్వీనర్ విజయ్ యాదవ్ ఉన్నారు. యాదవ్ జీ, బీసీల పైన దాడులు, మల్లన్న పైన దాడులు ఎట్లా చూస్తావు? ఈ దాడులు తీన్మార్ మల్లన్నకు కానీ తీన్మార్ మల్లన్న టీం కానీ కొత్త ఏం కాదు. ఈ దాడులు గతంలో కూడా వాళ్ళ గవర్నమెంట్లో కూడా జరిగినాయి.
ఈ గవర్నమెంట్లో జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గరనే మన ముఖ్య శాఖ అంటే హోంశాఖ ఉంది. ఇలాంటి దాడుల మీద ఎవరైనా దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి వనపర్తి జిల్లా టీం తరఫున విజయ్ యాదవ్. ఎందుకంటే దాడులకు ప్రతి దాడులు కరెక్ట్ కాదు. ఎందుకంటే మల్లన్న గారు ఒక పిలిపిస్తే టీమే చూసుకుంటాం ఆ సంగతి. కానీ మల్లన్న గారి నేచర్ అది కాదు. మనం ఎంతసేపు ఉన్నా శాంతియుతంగానే ఫైట్ చేయాలి, న్యాయబద్ధంగా ఫైట్ చేయాలనేది మల్లన్న సిద్ధాంతం. కాబట్టి ఆ టీం కూడా మేము కూల్గానే ఉంటాం. చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది మల్లన్న టీం స్ట్రాంగ్గా మాత్రం ఖండిస్తూ ఉంది. ఎక్కడికక్కడ బుల్లెట్ల పైన కనిపిస్తూ ఉంది మీకు. అది కంప్లీట్గా 1, 2, 3 5 రౌండ్ల బుల్లెట్లు ఆత్మరక్షణ కోసం కాల్చిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మిత్రులు చాలామంది ఉన్నారు. ఎట్లా చూస్తావు బ్రదర్? శ్యామన్న, ఇది ఈ మల్లన్న టీం మీద కొత్తగా జరిగే పని కాదు. ఇది కల్వకుంట్ల కవిత ఆఫీస్ బద్దలు కొట్టాలంటే తీన్మార్ మల్లన్న టీంకి నిమిషం టైం పట్టదు. మేము వెళ్ళాలంటే వాళ్ళ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా బయటికి తీసుకురావాలి. ఏంటంటే మేము ప్రజాహితంగా ఉన్నాం, మేము ప్రజల తరపున ఉన్నాం, మల్లన్న తరపున ఉన్నాం కాబట్టి మా మల్లన్న అది మాకు నేర్పలేదు. అది గా స్థానంలో మేము ఉన్నాం కాబట్టి మేము దాడులు చేయలేం, మీకు ప్రతి దాడులు చేయలేం. చేయాలంటే 1 నిమిషం కాదు, కేసులు కానీ 100 కేసులు కానీ తీన్మార్ మల్లన్న పైన 100 కేసులు పెట్టారు. మీరు ఏం చేయగలిగారు? మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి మేము చట్టం ప్రకారం వెళ్దామని అని మేము ఆ టైప్లో వెళ్తున్నాం తప్ప మీరు కనుక మా దాని సమన్వయాన్ని మీరు కనుక పరీక్ష పెడితే మాత్రం బాగుండదు కవిత గారు. నేను బరాబర్ చెప్తున్నా. అందులో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కోరుతున్నది ఒకటే విషయం ఏమన్నది, మీకు అసెంబ్లీలో కూడా కేటీఆర్ ఒక మాట చెప్పిండు, అది నేను చెప్పలేకపోవచ్చు. బట్ బయట ఉన్న వాళ్ళకు కూడా తీన్మార్ మల్లన్న ఖండిస్తున్నారు, మొత్తం మీద బరాబర్ ఖండిస్తున్నాం. ఎట్లా చూస్తారు బ్రదర్? తీన్మార్ మల్లన్న టీంకి ఈ దాడులు ఏమి కొత్త కాదు. గతంలో కూడా ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి చాలా హంగామా చేశారు. ఇంకోటి మహబూబ్ నగర్ జిల్లాలో తీన్మార్ మల్లన్న టీం అక్కడ ఒక సభ నిర్వహించుకున్నది గతంలో. అక్కడ కూడా మా మీడియా ప్రతినిధి సుదర్శన్ అన్న మీద దాడి చేశారు. ఇవాళ మల్లన్న మీద కూడా దాడి చేశారు. నేను కూడా ఉన్నప్పుడు మన శ్యామన్న కూడా ఉన్నాడు. కాకపోతే ఈ దాడులు మాకు కొత్త ఏం కాదు. అక్క కవితక్క మీకు చెప్తా ఉన్నాం, మాకు తీన్మార్ మల్లన్న ఈ దాడులు చేయమని నేర్పియలేదు. కేవలం మనకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. మనం చట్టరీతంగా ఏమున్నా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పినారు. కాకపోతే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కవితక్క, నేను ఏమన్నాడక్క మల్లన్న ఏమన్నాడు? మాకు కంచం పంచుకున్నావా మంచం పంచుకున్నావా అన్నాడు. అదేం తప్పు మాటనా? తెలంగాణ అసలు తప్పే కదా, అది మన నేచర్. అది మేము బరాబర్ మాట్లాడతాం అట్లనే. కాకపోతే ఈ దాడులు అవన్నీ బంద్ చేసుకోండి, ఇప్పటికైనా కొద్దిగా మారండి. కాకపోతే ఈ మల్లన్న మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇది పైన మీరు చూడొచ్చు, ఒక్కసారి మా కెమెరామెన్ పైకి చూపిస్తూ ఉంటారు. 5 రౌండ్స్ బుల్లెట్స్ మొత్తం ఇక్కడే తగిలినాయి. పైన ఇది వాల్ ఇది మొత్తం ల్యాప్స్ అయిపోయి వాల్ కూడా తగిలిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ చైర్లు కంప్లీట్గా విరగ్గొట్టి రక్తపు దాంట్లో క్యూనిస్ మొత్తం ఆఫీస్ అంతా రక్తపు మడుగులలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇది మల్లన్న క్యాబిన్. యాక్చువల్లీ మల్లన్న క్యాబిన్లో వెళ్ళి మల్లన్న పైన అటాక్ చేద్దామని అనేక రకాలుగా ప్రయత్నించిండ్రు. కానీ ఇక్కడ కూడా మల్లన్నకి స్ట్రాంగ్ టీం ఉంటుందన్న విషయం అప్పుడు బీఆర్ఎస్కు తెలిసింది. మరి కవితక్క కూడా బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురే కాబట్టి ఆమెకు కూడా A to Z తెలుసు. కానీ ఇక మల్లన్నను భయపెడితే ఇక బీసీ అనేవాడు ఉండడు అన్న చర్చ తీసుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎవరినో ఒకరిని పంపించేసి మల్లన్న పైన దాడులు చేసి మల్లన్నను భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరన్న చర్చ జరుగుతుంది. ఇది మల్లన్నకు సంబంధించిన టోటల్ క్యాబిన్. ఈ క్యాబిన్లకు వచ్చి గన్మెన్ల గన్స్ తీసుకొని మల్లన్నని చంపడానికి ప్రయత్నించడంతోనే వాళ్ళు ఆత్మరక్షణ కోసమే 5 రౌండ్ల బుల్లెట్లు కాల్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఇది క్యాబిన్కు, ఇది పక్కన మీకు స్టూడియో కూడా చూపిస్తాం. ఇక్కడి వరకు కంప్లీట్గా వచ్చి ఇక్కడ అందరూ అడ్డుకున్నారు కాబట్టి ఇక్కడి వరకు రీచ్ అయినలు. అడ్డుకోకపోతే మాత్రం చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది క్యూనిస్ ఆఫీస్కి సంబంధించిన క్యూనిస్ ఆఫీస్. దీంట్లోనే ప్రతిరోజు
లైవ్లు జరుగుతూ ఉంటాయి. ఆ లైవ్లు జరిగిన అంటే 11 ప్రాంతంలో అంటే ఆదివారం పుట్ట కాబట్టి చాలామంది వాస్తవంగా పబ్లిక్ వస్తారు. నేను కూడా 6 years ట్రావెల్ చేసిన కాబట్టి చెప్తున్నా, పాయింట్ టు పాయింట్ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. ప్రతిరోజు చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఆదివారం పుట్టి ఇంకెక్కువ వస్తూ ఉంటారు. అందులో బోనాలు నడుస్తూ ఉంటాయి. వివిధ సమస్యలతోని క్యూనిస్ ఆఫీస్కి చాలామంది వస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ దీంట్లోకి ఎంటర్ కాలేదు ఇంకా. ఆ క్యాబిన్లోనే అన్న ఉన్నాడు కాబట్టి అన్న ఉన్నాడు కాబట్టి క్యాబిన్కు వెళ్ళి అన్నను చంపేద్దాము, మల్లన్నను చంపేద్దామన్న కాన్సెప్ట్ వాళ్ళకైతే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా క్యూనిస్ ఆఫీస్ను మొత్తం ధ్వంసం చేసి రచ్చ చేసి మేము ఏదో సాధిద్దాము, ఏదో సాధించినాము అన్న కోణం మాత్రం వాళ్ళకి వినిపించినట్టు కనిపిస్తూ ఉంది. ఇవి మొత్తం గోడలు మొత్తం రక్తపు మరకలలో ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది కవర్ చేయి ఇట్రా. అన్న వస్తుంది. క్యూనిస్ ఆఫీస్ పైన దాడి అతి ఘోరమైన దాడిగా పరిగణిస్తూ ఉన్నారు బీసీ సంఘాలు. బీసీల కోసం కొట్లాడితే నీ అంతు చూస్తాం, నీ ప్రాణం తీస్తామంటే బీసీ సమాజం కింద గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డలు, కింద భూమి భుక్తి ఎన్నో పోరాటాలు చేసి బీసీ సమాజం ఈ గడ్డపైకి వచ్చిన బిడ్డలు. అటువంటి బిడ్డలపైన అనేక దాడులు చేసినా అప్పుడు కల్వకుంట్ల ఖాందాన్ 10 సంవత్సరాలు దాడులు చేసింది. మళ్ళా కాంగ్రెస్ వచ్చినా కూడా మళ్ళా బీఆర్ఎస్ దాడులు చేస్తూ ఉన్నారు. అసలు ఈ దాడులను ఎట్లా చూస్తారు? బీసీ సమాజం నుంచి చాలామంది మిత్రులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చందన, ఎట్లా చూస్తారన్న దీన్ని? అసలు ఈ దాడులు ఏంది? దాడుల సంస్కృతి తెలంగాణకు ఉందా? ఈ సంస్కృతికి అసలు ఈ దాడి తెలంగాణ సమాజాన్ని మొత్తానికి మచ్చదేవడమే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేయడం తప్ప ఏం లేదన్న. ఈరోజు ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. కానీ ఏమన్నా ఆరోపణలు ఉంటే ఆమె విమర్శించుకోవచ్చు, మీడియా పరంగానో లేకుండా పబ్లిక్నో ఎక్కడొక్కడ సభల్లో సమాచారం కూర్చోండి. ఇలా మళ్ళీ ఏమన్నారు జైరాబాద్లో, బీసీలకు ఆత్మగౌరవంగా బతకాలంటే, బీసీలకు అన్ని విధాలు న్యాయం జరగాలంటే ఉద్యోగపరంగానే విద్యాపరంగానే రాజకీయ పరంగానే ఎప్పటి నుంచి అన్యాయం జరుగుకుంటూ వస్తుంది. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి కూడా. కావాలంటే బీసీ రాజ్యం అనేది రావాలి. బీసీ రాజ్యంతోనే మనకు సాధ్యము. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి, సర్వరోగ నివారణ బీసీ రాజ్యాధికారం అని చెప్పి మల్లన్న గారు చెప్పారు. అంటే త్వరలో రాజకీయ పార్టీ రాబోతుంది, బీసీ రాజకీయ పార్టీ రాబోతుంది. ఇప్పుడున్న రాజకీయ పార్టీ పోతే అగ్రకులాలే మన కిరాయి ఇంట్లో ఉన్నట్టే అగ్రకులాల పార్టీలో ఉంటే, కానీ మనకు బీఫామ్లు ఇచ్చే విధంగా మనం ఉండాలి. బీఫామ్లు ఇవ్వాలంటే మనకు రాజకీయ పార్టీ కావాలని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు మల్లన్న గారు. కవిత గారు ఏం చేశారు? ఇప్పుడు మన మంత్రివర్గం ఏం చేసింది? కూర్చొని 42% ఆర్డినెన్స్ జారీ చేస్తానికి మాట ఇచ్చింది, అంటే చెప్పారు. 42% ఆర్డినెన్స్ జారీ చేస్తే కవితకేం సంబంధం? ఇప్పుడు 33% ఉన్న రిజర్వేషన్లు 23% చేసింది ఎవరు? వాళ్ళే కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అయ్యాక కల్వకుంట్ల కేసీఆర్, చంద్రశేఖరరావు. మరి ఆ రోజు సోయలేదా కవిత గారికి? మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తామన్నా? ఆ రోజున మన పెద్దలు చెప్పిర్రు, అరే నాయన మన భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలని చెప్పి అప్పుడు చిలక పలుకులు పలికిర్రు. మాకు అప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లలో చెప్తున్న ముచ్చట్లు కావచ్చు, బయట కంప్లైంట్ చేస్తున్న ముచ్చట్లు కావచ్చు, సోషల్ మీడియాలో వాట్సాప్లలో ట్రోల్ అయ్యే ముచ్చట్లు కావచ్చు, కవిత పైన మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. కంచం పొత్త మంచం పొత్త అంటే మంచం పొత్త అంటే ఎక్కడికి వెళ్తుంది? ఈ వాక్యాలతోనే మేము చేస్తామని చెప్తా ఉన్నారు. బీసీగా ఆమె బీసీ కాదు, వాస్తవంగా ఒక బీసీ బిడ్డగా ఏం చెప్తావు? తప్పే ఉందన్న. ఇప్పుడు కంచం పొత్త మంచం పొత్త తప్పే ఉంది. ఇప్పుడు తప్పే ఉంది. తెలంగాణ పరిభాషలో అంటాం అది. మంచం పొత్త అంటే మంచం అదొకటే ఉంటుందా? ఇప్పుడు కంచం పొత్త కలిసి తినట్లేం కదా, మేము కలిసి తినట్లేం కదా. బీసీ వర్గాలు ఎన్నో సబ్బల వర్గాలు ఉన్నాయి, అందరూ కలిసి తింటాం. సాకలి మంగళి వరకు అన్నీ ఉన్నాయి, అందరూ కలిసి తింటే కలిసి మిగులుతాం. అన్న కాక కిక్క మామ అని పిలుస్తాం. అంటే ఏదున్నా కానీ కులాల మతాల దగ్గర పిలుచుకుంటాం. ఈ రోజు ఆమెకి ఏ సంబంధం కాకపోతే ఇలా
సబ్బండ వర్గాలను మోసం చేసే తత్వం కుట్ర తప్పే ఇంకేమైనా ఉందా దాంట్లో? ఇలా మంచం పోతా అంటే ఏముంది, మేమేమన్నా సంబంధాలు కలుపుకున్నామా? అంతే తప్పేం లేదు అసలు. నీకు సరే తప్పు అనిపించింది, దాడులు చేస్తారా? అంత దుర్మార్గమా? రాచరిక పరిపాలన లేదా? చట్టపరంగా కంప్లైంట్ చేయవచ్చు, కంప్లైంట్ చేయి, పొలిషన్ కంప్లైంట్ చేయి, నువ్వు కూడా సభ పెట్టు, సభలో విమర్శించు. కానీ ఈ యొక్క దాడులు అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తీవ్రంగా బీసీ పొలిటికల్ జేఏసీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఈ రోజు వాళ్ళకి పతనం స్టార్ట్ అయింది. ఇవాళ కల్వకుంట్ల కవిత సంబంధించిన కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలో స్థానం లేకుండా చేస్తాం, రాజకీయంగా బొందపెడతాం కల్వకుంట్ల కుటుంబాన్ని. బీఆర్ఎస్ పార్టీని కూడా ఎన్నికల సంఘం దీనికి నిరసన బీఆర్ఎస్ పార్టీ గుర్తుని రద్దు చేయాలి, ఆ పార్టీని కూడా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కల్వకుంట్ల కవితను కూడా భవిష్యత్తులో ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేయాలని చెప్పని బీసీ పొలిటికల్ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. శామన్న, బీసీ నాయకులు వాసుదేవ్ ఉన్నారు, ఒకసారి ఏం మాట్లాడుతారో చూద్దాం. ఎట్లా చూస్తారు? ఈరోజు తిన్మార్ మల్లన్న పైన, క్యూనిస్ పైన దాడిని తెలంగాణ బీసీ పొలిటికల్ ద్వారా, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మేము ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక బీసీల మీదనే జరగలే ఈ దాడి, బహుజనుల మీద జరిగింది. రేపు బహుజనులు కవితని తెలంగాణ నుంచి ఎల్లగొట్టే రోజులు ఇట్లా వస్తాయి. ఇవాళ తీన్మార్ మల్లన్న బీసీలను చైతన్యపరుస్తున్నాడు. అంటే వాసుదేవ్ అన్న, సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక రెడ్డి నాయకుడి పైన దాడి జరిగితే, ఒక వెలమ నాయకుడి పైన దాడి జరిగితే, ఒక చౌదరి నాయకుడి పైన దాడి జరిగితే అనేక మీడియాలు కావచ్చు, అనేక మేధావులు కావచ్చు, మరి రాష్ట్రంలో మేధావులు ఏడబడినారో నాకైతే అర్థం కాదు. కానీ బీసీ బిడ్డలపైన, ఎస్సీ బిడ్డలపైన, ఎస్టీ బిడ్డలపైన దాడులు జరిగితే వీళ్ళెవరు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళదే కదా మీడియా అన్న చెప్తూనే ఉండు, మండలినే చెప్పిండు, పేపర్లు వాళ్ళే, మీడియా వాళ్ళే, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అన్ని వాళ్ళే. ఇక మరి మన ఏడ చూపిస్తారన్నా? మన ఎస్సీ ఎస్టీ బీసీల ఏడ కనిపిస్తున్నాం? ఓట్ల దగ్గర కావాలి వీళ్ళకు. కనీసం దాడి జరిగితే ఏ మీడియా చూపిస్తలేదు. మరి వాళ్ళదే నడుస్తున్నప్పుడు మనది ఎక్కడనా? ఇలా బీసీలు చైతన్యం చేసి అన్న ఒక పొలిటికల్ పార్టీ, బీసీల పార్టీ వస్తుంది అనే జీర్ణించుకోలేక ఇలా కవితమ్మ గారు ఈ దాడులు చెప్పేసి ఏమన్నాడు అన్న, మంచం పొత్తా కంచం పొత్తా అన్నాడు. నిజంగానే అడుగుతున్నావు, నువ్వు మా బీసీలో పుట్టినావా? మా బీసీలో పుట్టినావా అమ్మ కవితమ్మ? ఎవరు నువ్వు? 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నప్పుడు నీకు గుర్తు రాలేదు? ఏడవనేవాడా అప్పుడు? ఇవాళ ఏదో ఊరుకొచ్చి మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి అంటే మేము అంత పిచ్చోళ్ళమా? మా ఎస్సీ ఎస్టీ బీసీలం అంత తెలివి తక్కువలమా? మేము చైతన్యవంతులైనా మాకు తెలుసు. అదేనా గతంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఆంధ్రోళని తెలంగాణ ఉద్యమప్పుడు ఆంధ్రోళన ఏమన్నారంటే, నువ్వు అమ్మోడివా అయ్యోడివా, తెలంగాణోడివా పాలోడివా అని చెప్తున్నాడు. ఈయనంటే తప్పు లేదు ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు. అంటే ఈరోజు బీసీ ఉద్యమంలో నీకు నాకు మంచం పోతుందా కంచం పోతుందంటే తప్ప? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? అంటే ఎట్లుంటుంది అంటే, వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే ఇంకోటన్నా, రంగులు వేరేనా కానీ వాళ్ళ ఎజెండా ఒకటే, అంతా ఒకటే. ఇప్పుడు సంపన్న వర్గాలు మొత్తం ఒకటేయాలి, అగ్రవర్ణాలు మొత్తం ఒకటే. ఇవాళ మనం ఎప్పుడైనా ఓటేసి యంత్రాలను తయారు కావాలి. ఇవాళ ఏ చేసిన మల్లన్న బలహీన వర్గాలని లేవనెత్తుతుండు. ఇలా గ్రామ స్థాయిలో చర్చ నడుస్తుంది, మేల్కొలుపుతున్నాడు. అరే ఇవాళ బలహీన వర్గాలు బలహీనంగా ఉండకుండా బలపడుతున్నాయి రాజకీయంగా, మనకు ఎసరు వస్తుంది అని చెప్పేసి అనే కుట్రపూరితమైన భాగం ఇది. మల్లన్నని మల్లన్న భయపడగా మల్లన్న 2 కోట్ల బీసీల గొంతు ఈరోజు తెలంగాణలో మేము ఎంత దక్కుతే అంత లేస్తాం తప్ప మీ కుట్రలకు బలిగా అని చెప్పేసి తెలియజేస్తాం. బీసీల మీద జరగలే దాడి, సమస్త ఎస్సీ ఎస్టీ నుంచి బహుజనుల మీద జరిగిన దాడిగా మేము దీన్ని పరిగణిస్తామన్నా. ఎట్లా చూస్తావు వెంకటేశ్వర్లనా? ఇది ఒక ఓసీలు చేయించే కొత్త ప్రయత్నం. రెడ్డిలు కావచ్చు, దొరలు కావచ్చు. ఈ కవితమ్మకి ఏం పట్టుకుందంటే, మా నాయన అటు ఇటుగా ఉన్నాడు, మా అన్న ముఖ్యమంత్రి గాడే, నేను మంత్రిని గాడే, కేటీఆర్ కొడుకు ఎమ్మెల్యే గాడే, కవిత కొడుకు ఎమ్మెల్యే గాడే, వీళ్ళన్నీ చూడకుండానే మా అయ్య పోతాడు. ఇదంతా ఎట్లా అని ఒక బీసీ ఉద్యమం స్టార్ట్ చేసింది. బీసీకి ఆమెకి ఏం సంబంధం? ఒక యాదవులు పిలిపిస్తుంది, మీ లెటర్ ప్యాడ్ తీసుకురండి అని చెప్పి ఒక మేకలలిత అని ఒక ఆమె జవహర్లాల్ నగర్
అది కూడా వచ్చిందంటే దాని సంగతి నేను తర్వాత చెప్తా. నాకు కూడా మొన్న ఫోన్ చేసింది, మీ లెటర్ ప్యాడ్ తీసుకురండి అని చెప్పి, మూసుకొని పెట్టేసి అని చెప్పిన. మా యాదవ్లో లెటర్ ప్యాడ్ అందరూ తీసుకొని పోయింది. ఏంటంటే రేపు ఇవన్నీ చూపెట్టుకొని బీసీ సమాజం అంతా నా దగ్గర ఉందని చూపెట్టుకోవడానికి శాఖలలో చూపెడుతుంది, ఆ శాఖలలో చేస్తుంది. లేడీస్ జెంట్స్ని పదవులు రాలోని ఆశ పెట్టి ఆ తమ్ముడు బాగున్న వారంగానే మావాడు రెచ్చిపోతుండు. రెచ్చిపోగానే ఇక అక్క నాకు ఏదో పదవి ఇస్తుంది, కవిత అక్క నా మీద చేసిందని చెప్పి అడగోలుగా మాట్లాడుకుంటా వాళ్ళని ఫ్లైట్లలో తిప్పటం, ఇవన్నీ చేయటం, రకరకాల ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇవన్నీ నడవవు కవితమ్మ. నువ్వు ఎంత కింద దొక్కాలంటే అంత పైకి లేస్తావు. బాగా కిందేసి కొడితే పైకి లేస్తుంది. బీసీ ఉద్యమం ఆగదు. ఓసీల రాజ్యం నైచ్చలేగా, బీసీ రాజ్యం హంచలేగా అని అన్న తీర్మానం పార్టీ వస్తుంది. పచ్చల వలగొట్టు ఒక్కనొకరు ఎట్లా చేయాలన్నట్టు చేస్తాం. ఉద్యమం ఆగదు, ఉవ్వెత్తున లేచి పడుతుంది. ఖబర్దార్ ఓసీలారా, గుర్తుపెట్టుకోండి, బీసీ రాజ్యం బరాబర్ నడుస్తుంది. 2028 బీసీ తొలి ముఖ్యమంత్రి నామ సంవత్సరం. అదే బీసీ తొలి ముఖ్యమంత్రి నామ సంవత్సరం. అదే సంవత్సరం బీసీ తొలి ముఖ్యమంత్రిని మా తీర్మానం చేస్తాం. డంక బగాయించి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2-3 రోజులు మాకు వేసి మేము పండుకుంటాం. మేము ఎట్లా చేయాలన్నట్టు చేస్తాం. మీ సంగతి ఏందో మేము చూస్తాం. ఎట్లా చూస్తారన్న దాడులను, భౌతిక దాడులను ఎట్లా చూస్తారు? దాడులను ఇది వెల్మంత్రులు చేస్తున్నటువంటి, వెల్మరాజ్యం చేస్తున్నటువంటి దాడిగా ఇది మేము పరిగణిస్తూ ఉన్నాం. దీనికి బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ సమాజం ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఏకమవుతూ ఉంటారు. ఈ మల్లలపై జరిగిన దాడి మల్లలపై జరగలేదు, అక్కడ బీసీ మొత్తం సమాజం మీద జరిగిన దాడి. అది మల్లలపై జరిగిన దాడి కాదు, అది బీసీ సమాజం మీద జరిగిన దాడి. అది కాబట్టి 100% ఈ దాడికి కంపల్సరీ రేపు పరిష్కారం అంటూ ఉంటుంది. దాడికి మేము ప్రతి దాడి చేయం, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేస్తాం. బీసీ ఉద్యమం ఒత్తిడి లేస్తుంది. ఇలా తీర్మానం మల్లన్న గారు రాజకీయ పార్టీ 100% వస్తుంది, ముఖ్యమంత్రి 100% అవుతాడు. ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక తీర్మానం మల్లన్నే. ఎందుకంటే ఆయన మా తెలంగాణ గుండె ధైర్యం. ఆయన కంపల్సరీ ఇలాంటి దౌర్జన్యం చేయడం చాలా ఘోరం. ఇది ఇట్లాంటిది చేయొద్దు. మీకు ఏదైనా మాట్లాడంటే మీడియా ఉంది, మాట్లాడవచ్చు. అంతేగాని అనవసరమైన దాడికి పాల్పడితే మాత్రం మేమైతే బీసీ సమాజం ఊరుకోదు. చూస్తూ ఉన్నది, వెయిట్ చేస్తూ ఉన్నది. దీని ఫలితం మీరు ఎప్పుడు 2028లో చూస్తారు, కానీ ఇప్పటిదాకా మీకు తెలియదు ఈ సంగతి. 2028లో బీసీ సమాజం ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది. కాబట్టి మల్లన్న గారు జరిగిన దాడి బీసీ మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ దాడికి బీసీ సమాజం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఏకమవుతా ఉంది. త్వరలో దీని పరిష్కారం కూడా, దీని పద్ధతి కూడా ఏ విధంగా నడుస్తూ ఉందో, ఏ విధంగా ఉద్యమం నడుస్తుందో మా యొక్క పెద్దలు హరిశంకర్ గౌడ్ గారు కూడా పూర్తిగా వివరిస్తారు. అన్న ఎట్లా చూస్తారన్న? బీసీలు అనగానే దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఓసీల పైన దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతాయి. మీడియా పాయింట్లు కావచ్చు, స్పెషల్ బులెటిన్లు కావచ్చు, పొద్దుగాల ఆల్ కమ్మ ఛానల్ మీడియాలు కావచ్చు. ఓన్లీ బీసీ అని పార్టీ పెట్టగానే ఇంత దాడులను హరిశంకర్ గౌడ్ గా ఎట్లా చూస్తారు? బీసీ పొలిటికల్ చేసిన చాలా దుర్మార్గమైన చర్య ఇది సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఉన్నది. కవిత వాళ్ళ మనుషులు చేసిన రక్తం చూడండి, మొత్తం రక్తం మరకలు. ఇదే ఒక చోట కాదు, కంప్లీట్ గా అన్ని రక్తం మరకలు ఉన్నాయి. గన్మెన్ కొట్టి అతను గన్లా గుంజుకోవాలని చూసారు. అప్పుడు అతను రౌండ్లు చేయడం వల్ల 6 రౌండ్లు కాల్చడం వల్ల వాళ్ళు పోయినారు. మేము 25 నిమిషాలు వాళ్ళని ఆపినాం. నాకు కూడా ఇది తాకింది. ఓకే, పట్టుకుంటారు 25 నిమిషాలు కొట్లాడిన వాళ్ళతోటి. వాళ్ళు 50 మందే, మేము లోపల 7-8 మందే ఉన్నాం. ఈరోజు ఎక్కువ మంది లేరు. తమ్ములంతా లేటుకు వచ్చి లేరు. ఇది చాలా దుర్మార్గమైంది. మల్లన్న గారిని హత్య చేయడానికి కవిత పన్నిన కుట్ర ఇది. వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళంతా కిరాయి ముక్కలు తప్ప వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు, ఏది లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కవితను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ దాడి చేయడానికి, అత్యాయత్నం చేయడానికి వచ్చిన వాళ్ళందరి మీద మర్డర్ కేసు మీద పెట్టి వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. కవిత పైన మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి మేము దాడులు చేస్తామని సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. జాగృతి ఒకటే మీకు చెప్తున్నా, మనం తెలంగాణ ప్రజలము, సామెతలు ఉంటాయి మన దగ్గర. కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటాం, కామన్ గా అంటాం. కంచం అంటే అన్నం తినడం,
మంచం పోతా అంటే ఇచ్చి పుచ్చుకోవడం, పిల్లని ఇచ్చి పుచ్చుకోవడం, దాన్ని మంచం పోతా అంటాం. అందులో ఏముంది, అందులో ఒకవేళ మల్లన్న తప్పే అయి మీరు భావిస్తే పోలీస్ కేసు పెట్టుకోవచ్చు, చట్టపరంగా చేసుకోవచ్చు. అదే ఈడ దాడి చేసి అన్ని చేసి మళ్ళీ డీజీ కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ డీజీ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు వాస్తవం. మళ్ళా మండల చైర్మన్కి ఇచ్చింది కంప్లైంట్. ఫస్టే నా మీద ఇట్లా కంప్లైంట్ మరి ఇవ్వచ్చు కదా. మళ్ళీ దాడి చేయడం ఏంది, చంపడానికి ప్లాన్ చేయడం ఏంది, మళ్ళీ ఇదేంది, వాళ్ళకే సాధ్యం ఇదంతా. ప్రజలు చూస్తున్నారు, బీసీ సమాజం ఊరుకోదు, బలహీన వర్గాలు ఎక్కడ ఊరుకోరు, తగిన శాస్త్ర జరుగుతుంది. బీసీ పార్టీ పొలిటికల్ పార్టీ వస్తుంది అని భయపడతా ఉన్నారా? ఈ అగ్ర రాజ్య కుట్రలలో భాగమైన కవిత దాడులు 100% 100% ఇదే. బీసీలు ఏకమైనరు, అన్ని సంఘాలుగా చూడండి, పెద్దలంతా వచ్చారు ఇక్కడ. బాలరాజన్న, వెంకన్న, నరేందర్, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఇంతమందికి ఫోన్ చేసిండ్రు. బీసీ సంఘాలన్నీ దాడులు తెలుసుకోండి. మన దుర్గయ్య గారు, బీసీ నాయకులందరూ ఒక్కొక్కరు క్యూనీస్ ఆఫీస్కి క్యూ కడతా ఉన్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఎట్లా చూస్తారు? బీసీల పైన దాడులు జరుగుతూ ఉంటే బీసీ సమాజం నిజంగానే ఉంటుందా అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. నరేందర్ గౌడ్ అన్న అందుబాటులో ఉన్నారు మనకు, బీసీ సంక్షేమ సంఘం నుంచి. ఎట్లా చూస్తారన్న ఈ దాడులను, భౌతిక దాడులను ఎట్లా చూస్తారు అసలు? ఇది కుట్రపూరితంగా ఈ మధ్యకాలంలో మల్లన్న బీసీల పట్ల ఏదైతే వాయిస్ ఇస్తున్నాడో దాన్ని తట్టుకోలేక వెలమ సమాజం చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాము. 10 సంవత్సరాలు అదే 100% మల్లన్న గారు మాట్లాడిన దాంట్లో వాస్తవము. వెలమలకు బీసీలకు ఎక్కడ చుట్టరికం లేదు, వాళ్ళు వీళ్ళు ఎక్కడ కూర్చొని భోజనం చేయలేదు, ఏ పొత్తు లేదు. ఏ రోజైనా వాళ్ళు దొరలుగానే ఉన్నారు, బీసీలు బానిసలే ఉన్నారు. దాన్ని ఆయన క్వశ్చన్ చేసిండు. దానికి జీర్ణించుకోలేకపోతే ఎట్లా? కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంది? అది వాస్తవమే కదా. ఆమె ఎవరు అసలు? ఈరోజు బీసీలకు అనుకూలంగా కవిత గారు మాట్లాడటం తప్పు కాదు, కానీ నేను బీసీలకు నాయకురాల్ని కావాలని కవిత గారు అనుకోవటం మాత్రం తప్పు. నువ్వు ఎంతైనా మాట్లాడవచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా బీసీల గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు, కానీ నేను బీసీలకు నాయకుని ఆయన ఎక్కడ చెప్తలేడు. ఆయన కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. నువ్వు జాగృతి నాయకురాలుగా మాట్లాడు, బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాట్లాడు. నేను బీసీ నాయకురాలని, నా వల్లనే ఈరోజు వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. ఇక్కడ సంవత్సరాల తరబడి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమాల్లో పనిచేస్తున్నాం. మేమందరం ఎవరు? మేము ఎందుకు పనిచేస్తున్నాం? ఆమెకు బీసీ ఉద్యమంతో సంబంధమే లేదు. ఒకవేళ నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు 22 తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే? పంచాయతీరాజ్లో 18% పడిపోయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే? రాష్ట్ర క్యాబినెట్లో మీ నాయన మహిళలకు స్థానం ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఏమైనా నువ్వు నీ పార్టీ ఓడిపోయి నువ్వు నీ అయ్యా నీ బావ నీ అన్న అంతా తట్ట పుట్ట చదువుకొని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మనుగడ కోసం ఈ బీసీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మేము ఎట్లా మా ఉనికిని కాపాడుకోవాలనేటటువంటి విషయంలో కవిత ఉంది. మల్లన్న మాట్లాడింది 100కు 100%. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఐఎమ్ విత్ యూ మల్లన్న. ఆయన చెప్పింది వాస్తవం కూడా, దానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. ఈసారి దాడి చేయదలుచుకుంటే కవిత అయినా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవడైనా సరే చెప్పిరండి, బీసీలేందో మీరేందో తేల్చుకుందాం, అంతే తప్ప ఈ దొంగచాటు దాడులు చేయటం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బ్రదర్, ఇక్కడ దాడి చేసిన వాళ్ళు కవిత మనుషులు కాదు, కవిత కులమూలు కాదు, మా వాళ్ళే. నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నా, బీసీలకు మన మీద మనం దాడులు చేసుకోవాలని అగ్ర కులాలు కొట్లాటాలు పెడుతున్నాయి, కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలకు మనం బలి కావద్దు. ఇక్కడికి వచ్చి దాడి చేసింది మా బీసీలు మా దళితులే తప్ప కవిత కాదు. రేపు కేసులు అయి జైలుకు పోయేది కూడా మా బీసీలు మా దళిత మిత్రులు గిరిజన మిత్రులే తప్ప కవిత కాదు. కవిత రెచ్చగొట్టి మిమ్మల్ని నాయకుల్ని చేస్తా, మిమ్మల్ని సర్పంచులు చేస్తా, మిమ్మల్ని జడ్పీటీసీలను చేస్తా, ఎమ్మెల్యేలను చేస్తా అని చెప్పేసి ఈరోజు బీసీలను రెచ్చగొట్టి బీసీల మీదకే పంపుతుంది. తస్మాత్ జాగ్రత్త బీసీలారా, మనం గమనించాలి. కవిత కుట్రలని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఎత్తుగడ వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ సమాజం కానీ ఎస్సీ సమాజం కానీ విజ్ఞానవంతులు విద్యావంతులు ఈ కవితమ్మ చెప్పే కాకమ్మ కథలు నమ్మే పరిస్థితి లేదు. ఈ కవితమ్మ చెప్పే కాకమ్మ కథలు ఎవరు నమ్మాలి? ఇక్కడ ఎంతోమంది మహిళల మీద అత్యాచారం జరిగిన రోజు నువ్వు ఎక్కడ పోయినావు కవితమ్మ?
నువ్వు మహిళా నాయకురాలు కదా, నువ్వు మహిళా ఎంపీవి కదా, నువ్వు మహిళా ఎమ్మెల్సీవి, ఒక జాగృతి నడుపుతున్నావు కదా. తెలంగాణ సమాజం మీద ఆంధ్రోలు దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు? సరే ఇవాళ తీర్మానం మల్లన్న నీకు నాకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అన్నాడు. నీ అయ్య కూడా ఆంధ్రోళ్ళని కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు 100 సార్లు అన్నాడు. మరి అయ్యాల నీ అయ్యని ఎన్నిసార్లు కొట్టాలి? కేసీఆర్ని ఎన్నిసార్లు కొట్టాలి? కేసీఆర్ ఆఫీస్ మీద ఎన్నిసార్లు దాడి చేయాలి? కేసీఆర్ని ఏ కర్రలతో కొట్టాలి, ఏ చెప్పులతో కొట్టాలి చెప్పు. మరి నీ అయ్య మాట్లాడుతూ ఒక లెక్క, యువతలో మాట్లాడుతూ ఒక లెక్కనా? నువ్వు ఉద్యమం చేస్తే ఇలా ఆర్డినెన్స్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. గుర్తుపెట్టుకో, రాహుల్ గాంధీ గారు నిలబడి ఆర్డినెన్స్ ఇప్పించి, రాహుల్ గాంధీ గారు బీసీల కోసం పనిచేస్తే ఈరోజు బీసీ సమాజం గురించి దేశంలో ప్రపంచంలో చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా కల్వకుంట్ల కవిత వచ్చి ఏదో నలుగురిని వేసుకొని జాగృతి అని అదేదో అని నా అడ్డ మీద కులం వేసుకొని సబ్జెక్ట్ లేని వాళ్ళని వేసుకొని తిరిగితే బీసీలలో మార్పు రాలే. మేమందరం 30 ఏళ్ళు 25 ఏళ్ళు విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నాం మేమందరం కూడా. నువ్వెవరు కవిత? అసలు నీకేం తెలుసు బీసీల గురించి? నీకేం తెలుసు పూలే గురించి? నేను 2011లో పూలే విగ్రహం పెట్టిన, అయ్యాలు నువ్వు ఏడున్నావు? నేను 2011లో ఎల్బీ నగర్లో పూలే విగ్రహం పెట్టిన, నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్నగాక మొన్న మన ఐదర్గూడ చౌరస్తా ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టిన, నువ్వెందుకు వచ్చి దండేయలే? నిజమైన బీసీ నాయకురాలని నేను సావిత్రిబాయి పూలే వాదిని అంటే నువ్వు దొంగవు. ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన దొంగవు, మా ఓట్లు దోసుకొని పోవడానికి వచ్చిన దొంగవు. మళ్ళా ఈ హైదరాబాద్లో 100 ఎకరాలు 200 ఎకరాలు కబ్జా పెట్టడానికి వచ్చిన దొంగవు నువ్వు. నీ బతుకు అందరికీ తెలుసు. బ్యూటీ పార్లర్ నడుపుకునే నీకు లక్షల కోట్ల భూములు ఎట్లు వచ్చినాయి, ఆస్తులు ఎట్లు వచ్చినాయి అది చెప్పు ఫస్ట్. ఎదుటోళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు నీ మీద కూడా ఆరోపణ చేస్తారు. నువ్వు తీర్మానం మల్లన్న అనే వ్యక్తి మీద 1 వేలు చూపిస్తే నీ మీదకి 100 చేతులు చూపిస్తాయి. గుర్తుపెట్టుకో, దాడులకు తెగబడాలని మేము అనుకుంటే నీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాల్ చేపించి వెళ్ళకూడదు హైదరాబాద్కి వెళ్ళి. అది కూడా చూసుకో ఖబర్దార్. మరిగా ఏమనుకుంటున్నావు? పంచాయతీ పెట్టుకోదలుచుకుంటే కేటీఆర్ అయినా కవిత అయినా గ్రౌండ్ ఫిక్స్ అయ్యి బెర్రగి మేము వచ్చి కొట్లాడతాం. మల్లన్న రాడు, మేము వచ్చి కొట్లాడతాం. దమ్ముంటే రారి. అంతేగాని మనుషులు లేనప్పుడు అలర్ట్గా లేనప్పుడు ఈడికొచ్చి దాడి చేసి మేము బెదిరిస్తామనుకుంటే అది మీ అవివేకం. మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారు పెద్దలు బాలగోని బాలరాజు గౌడ్ గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గారు అన్నగారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. అన్నా ఎట్లా చూస్తారు అన్న? బీసీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎట్లా చూస్తారు? తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ మరియు మా పెద్దలు దుర్గయ్య అన్న మరియు మా సోదరుడు ఐలెంకన్న, మా బీసీ సమాజం అంతా తీన్మార్ మల్లన్న గురించి ఆయన బీసీలనంతా ఐకమత్యం చేసి రాజ్యాధికారం దిశగా పోరాటం చేస్తుంటే ఈ కవిత నిన్న మొన్నటి సంధి బీసీ అనుకుంటా కొత్త నాటకం ఆడుతుంది. ఇప్పుడు చేసిన ఉద్యమం ఏందో అందరికీ తెలుసు. 10 ఏళ్ళు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీ గుర్తురాలే, ఒక పూలే గుర్తురాలే, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గుర్తురాలే, ఒక విగ్రహం పెట్టలే. ఈరోజు వచ్చి బీసీలకు నేను వంత పాడుతా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? మా బీసీలు ఏమన్నా తెలంగాణలో తక్కువ ఉన్నారా నాయకులు? అటువంటి సమాజంలో ఈ రాయలసీమ సంస్కృతి తెచ్చి ఈ విధంగా దాడి చేయడము కొత్త సంస్కృతి తెలంగాణలో తెస్తున్నది. మేము బీసీలు అందరం తలుచుకుంటే ఉంటుందా? ఇంట్లో వండుకుంటుందా జూబ్లీ హిల్స్లా? ఇటువంటి చేయొచ్చా? వేలాది లక్షలాది ఎకరాల భూమి కొల్లగొట్టి సారాదంద చేసి మా నాయకుడు ఒక ఆయన ఎదుగుతుంటే బీసీని ఈ విధంగా ఎన్నిసార్లు కొడతారు, ఎన్నిసార్లు దాడి చేస్తారు? ఇగో బతుకు తెరువు నష్టం చేసి ఇటువంటిదేనా? అసలు ఆమె నెంబర్ 1గా పెట్టాలి. కేసుల ముద్దాయిగా నెంబర్ 1 ముద్దాయి. తెలంగాణలో కొత్త సంస్కృతి సృష్టిస్తుంది. అధికారం పోయినాక గుర్తుకొస్తుంది ఆమెకు. అధికారం ఉన్నప్పుడు ఏ బీసీ గుర్తు రాలేదు. వాళ్ళే దాడులు చేసి వాళ్ళే మళ్ళీ కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. బీసీ సమాజం ఎట్లా చూస్తారు? ఇప్పుడు విధాన పరిషత్ చైర్మన్ కంప్లైంట్ చేపించింది ఆమె దగ్గరుండి డీజీకి కంప్లైంట్ చేస్తుంది. ఈ విధమైన నాటకము ముగియాలి. తెలంగాణలో ఇటువంటి రాయలసీమ సంస్కృతి తెస్తే మా బీసీ సమాజం 2 కోట్ల మంది ఉన్నాము, మేము ఊకోము. మా నాయకుని మీద ఒక్క నాయకుడు ఎదిగితే ఇన్నిసార్లు ఇబ్బంది పెడుతురు. ఓకే, మొత్తం మీద ఎక్కడికక్కడ శ్యాంబాయ్ చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం కూడా గమనించాల్సిన విషయము, కల్వకుంట్ల కవిత గారికి నిజంగా ప్రేమ ఉంటే మొన్న ఎల్కతుర్తిలో అంత పెద్ద బహిరంగ సభ పెట్టింది కేసీఆర్. ఎల్కతుర్తిలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఈ దేశంలో
బీసీల మీద హాట్ టాపిక్ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్ల మీదనే ప్రతిరోజు చర్చ నడుస్తుంది దేశంలో, ప్రపంచంలో. భారతదేశంలో బీసీలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవనే విషయం. ఆ ఎలకతుర్తి మీటింగ్లో కేసీఆర్ గారి ప్రసంగంలో బీసీల గురించి ఒక్క వర్డ్ కూడా, అసలు బీసీ అనే పదం ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. ఆయన బీసీలకు మద్దతుగా ఏమైనా మాట్లాడిండా? మరి నీకెక్కడ బీసీల గురించి మాట్లాడే హక్కు? నాటకం ఇదంతా. కాబట్టి ఆమె అనుకుంటుంది బీసీ సంఘాలు వందలాది సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు సఖ్యత లేదు, ఐక్యత లేదు అనుకుంటున్నారు. మేమందరం ఒకటే గుర్తుపెట్టుకో, 1,00,000 సంఘాలు ఉన్నా ఒక్క బీసీ నాయకునికి గింత గీసుకపోయినా మేమందరం ఏకమై. మీరు అనుకుంటున్నారు తీన్మార్ మల్లన్న మీద ఎవరో పిల్లలు కొంతమంది అది ఇది అవాకులు చవాకులు వెళ్తారు, ఆయనకి ఎవరు రారని. బీసీ సంఘాలు మొత్తం తీన్మార్ మల్లన్న ఎన్నుకుంటాయి, ప్రతి బీసీ కార్యకర్త ఎన్నుకుంటాయి. ఏ బీసీ కార్యకర్తకు చిన్న గీత పడ్డా గీసుకపోయినా బీసీలమందరం ఏకమవుతాం, కాకులు లెక్క ఏకమై నేను పీక్క తింటామని చెప్పి సందర్భంగా చెప్పి, నీకు దమ్ముంటే ఈరోజు రేపు నిన్న తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా రేపు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చెప్పాలి. నువ్వు నిజంగా బీసీల కోసం పనిచేస్తే కవిత గారు, నీ అన్న కేటీఆర్, నీ అయ్య కేసీఆర్ రేపు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆర్డినెన్స్ విషయం మీద స్పందించాలి, బీసీల కోసం మద్దతు చేసి నిలబడాలి. అప్పుడు మీరు నిజమైన నాయకులు, మీకు బీసీలు ఓట్లు ఇస్తారు. ఈసారి తేలిపోయింది. ఇక బీఆర్ఎస్కు ఒక్క ఓటు కూడా వేయరు. కల్వకుంట్ల కవిత ఏడ నిలబడితే ఆడ చిత్తుగా ఓడిస్తాం. ఎవరు వచ్చినా రాకుండా నేను పోయి ప్రెస్ మీట్లు పెట్టి జనాన్ని మొత్తం కూడేసి నీ ఓటమికి పనిచేస్తాము ఈ తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీ బీఆర్ఎస్ పార్టీలా దయ్యాలు ఉన్నాయని చెప్పినావు, కానీ నీ పార్టీలా ఒక ఫ్లోర్ లీడర్ బీసీకి ఇవ్వలే, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వలే. ఇప్పుడు 11-12 సార్లు ప్రెసిడెంట్ అయితే మీరే అయినరు వెల్మ కులము. మా బీసీ జాతికి ఎక్కడన్నా నువ్వు ఇప్పటి వరకు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే ఇంపార్టెంట్ ఇచ్చిండ్రా? ఈ రోజు వచ్చి బీసీల గురించి అది చేస్తా ఇది చేస్తా అని కాకమ్మ మాటలు చెప్పుకుంటూ తిరుగుతావు. నీకు బీసీలతో ఎక్కడ సంబంధం ఉంది? ఏ రోజు సంబంధం ఉంది? ఒకే ఒక్క వాక్యాలతో బీసీ సంఘాలని బగ్గుమని అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఎక్కడ కూడా అంటే బీసీ తీన్మార్ మల్లన్నకు బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున మద్దతు మాత్రం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అన్నాళ్ళు ఇంకా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న? సరే, బీసీ సంఘాలు మాత్రం మద్దతు కంప్లీట్గా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే కంచం పొత్త మంచం పొత్త అనేది తెలంగాణలో సామెతగా వాడుతూ ఉంటారు. అదే సామెత నేను మాట్లాడిన మహిళను ఉద్దేశించి మేము మాట్లాడలేనని బీసీ సంఘాలు మాత్రం గట్టిగానే అరుచుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ భాస్కర్తో మేడం షాప్ క్యూనిస్ ఆఫీస్ నుంచి. సంబంధించిన విషయంలో 2 వర్గాలకు సంబంధించిన ప్రజలు విపరీతమైన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని జరిగినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యల ఉద్దేశంగానే జరిగింది దాడి, దీన్ని ఆ జర్నలిస్టుల మీద దాడిగా చూడొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానీ జాగృతి నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అంటే సీనియర్ జర్నలిస్టు యూనియన్ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జర్నలిస్ట్ మీద దాడిగానే చూడాలా, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జరిగినటువంటి దాడిగా చూడాలన్నా? ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? 2 రకాలుగా. ఆయన చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు. జర్నలిస్టుగా దాడి ఎందుకు చూడదు అంటే వాళ్ళు అగ్రకులాధిపత్యాలు మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకుంటేనే జర్నలిస్టులు, మిగతా బహుజనులు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకుంటే జర్నలిస్టులు కాదా? ఇది అన్యాయం. ఇది తోటి జర్నలిస్ట్ అంతా కూడా మేధావులంతా కూడా దీన్ని ఖండించాలి. జర్నలిస్ట్ అంతా కూడా సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా వాళ్ళ వ్యక్తుల మీద దాడులు జరిగినప్పుడు మొత్తం బట్టలు దించుకొని బయటకు వస్తారు. అది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలి. సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా వాళ్ళు ముక్త కంఠంతో మల్లన్న ఆఫీస్ మీద దాడిని ఖండించాలి. ముఖ్యంగా ఇది ఎట్లా ఉండిందంటే జియా కూడా మేకల మండలి కూడా ఇంత ఉండదు. పొద్దుగల మీరు పోయి చూడండి, ఇలా సండే ఎప్పుడన్నా సండే పోతే బాగా మేకలు దిగుతాయి అక్కడ రక్తం, అంతకంటే ఎక్కువ ఇక్కడ రక్తపాతం. అంటే ఇది మనుషులా లేకుంటే మృగాలా? ఇది తోటి జర్నలిస్ట్ మీద ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి. ఆయనకు వాక్ స్వతంత్రం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ఎవరో ఏదైనా మాట్లాడవచ్చు. నీకేమన్నా అభ్యంతరకరం ఉంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ చేయి, చర్చలు చేయి, సమాజం దృష్టికి తీసుకురా. అంతేగాని నువ్వు రౌడీగా ప్రవర్తిస్తా అంటే ఎట్లా? మీరు ఉన్నదే ఎంతమంది? 7 మంది లేరు మీరు, వీళ్ళు ఉన్నదంతా 2 కోట్ల మంది. అన్యాయం కదా. జర్నలిస్టుల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఉన్నది ఎంతమంది జర్నలిస్టులు? సోమదిగూడ ప్రెస్ క్లబ్ పోతే అందరు లెక్క తెలుస్తుంది మొత్తం. 7 మంది లేరు వీళ్ళు. అంటే వాళ్ళు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు, వాళ్ళు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు, కానీ ఇతరులు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు గారు, ఇతరులు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు గారా? ఇది అన్యాయం. ఇది సమాజం చూస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది చాలా వరకు అది నడవదు. ఇప్పటివరకు నడిచింది. నేను చూసిన వరకు అయితే ఆంధ్రోళ్ళు కూడా ఇంత దోపిడీ చేయలేదా తెలంగాణ?
కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినంత వెలమ జాతి చేసినంత దోపిడీ ఆంధ్రోళ్ళు కూడా చేయలేదు. అన్ని సంవత్సరాలు పాలన చేసారు కానీ వాళ్ళు కూడా చేయలేదు. వీళ్ళైతే అరాచకం, వీళ్ళకి తెలియక ఎక్కడ పైసలు కాసుకున్న తెలియక మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో వీళ్ళు పెట్టి వచ్చిన పైసలు. అంటే పవర్ ఎవరున్నా వాళ్ళతోని సన్నిహితం పెంచుకొని వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకుంటున్నారు. అది కాని పని. అది భవిష్యత్తులో తప్పనిసరిగా బహుజనుల రాజ్యం అనేది ఒకటి వస్తుంది. తీన్మార్ మల్లన్న అనేవాడు ఒక వ్యక్తి కాదు, శక్తి. అది ఆ శక్తి కింద ఇవన్నీ కూడా బలాదురు అయిపోతాయి. డెఫినెట్లీ వచ్చేది బీసీల రాజ్యమే, బహుజనుల రాజ్యమే. డెఫినెట్లీగా వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పాలి. అన్న ఇది ఇంతకుముందు వరుసగా అంటే జరుగుతున్నాయి దాడులు, సేమ్ ఇలాగే ఎవరు ప్రశ్నించిన వాళ్ళ మీద జరుగుతున్నట్టు దాడులుగానే చూడొచ్చా? మల్లన్న మీద దాడిని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుంది అంటారా? ఇక్కడ రీసెంట్గా ఇది రెండో దాడి మీడియా పైన. మొట్టమొదటిగా మహాన్యూస్ పైన దాడి జరిగింది. ఆ తర్వాత వాంటెడ్లీ ఆంధ్రజ్యోతి ఎవరైతే రాధాకృష్ణ చేసిండు ఒక ఆర్టికల్, దాని చుట్టూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మీడియా పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న పైన దాడి ఏదైతే ఉందో ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిండు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే వీళ్ళు భారత న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, భారత రాజ్యాంగం మీద కావచ్చు వీళ్ళకి నమ్మకం లేదు. అందుకే కేసీఆర్ గతంలో చెప్పిండు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేని వాళ్ళే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతారు. సో ఇది పరోక్షంగా అంబేద్కర్ పైన దాడి జరిగినట్టే. ఈరోజు తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఇప్పుడు దాడి చేసిరు పొద్దున 11:30కి. తర్వాత ఇంతకుముందు పోయి మండలి చైర్మన్ కంప్లైంట్ చేశారు ఎథిక్స్ కమిటీకి. ఆయన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా రూల్ 260 ఏదో ఉంది, దాని ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకోని చెప్పేసి అన్నారు. అదే ప్రాసెస్ అంటే ఎప్పుడైతే సిస్టంలో ఉండి సిస్టంలో ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని కావచ్చు, రాజ్యాంగ శాసనాలకు విరుద్ధంగా పాలన చేసి తీన్మార్ మల్లన్న పైన కావచ్చు, రగన్న పైన కావచ్చు, నా పైన కావచ్చు చాలామంది పైన అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి మాలాంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టడానికే వాళ్ళు సపరేట్గా SOT అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వింగ్ తయారు చేసారు. వాళ్ళ పని ఏంది? టాస్క్ ఫోర్స్ ఉంది, కానీ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా SOT అని తీసుకొచ్చారు. SOT యొక్క పని ఏంది అంటే కేసీఆర్ పైన కానీ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ పైన మాట్లాడుతున్న వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళని అక్రమంగా దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి గతం చేశారు. సో వాళ్ళకి సిస్టమ్ తెలుసు. అంటే అధికారం ఉన్నప్పుడు అట్లా చేశారు, సిస్టమ్కి వ్యతిరేకంగా మీరు. ఇప్పుడు అధికారం కోల్పోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పోవాలి అంటే టైం పడుతుంది. అంత టైం తీసుకోవద్దనే దాంట్లో భౌతిక దాడులకు తెగబడ్డరు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవితకు బీసీ ఉద్యమాలకు సంబంధం లేదు. అసలు గత 10 సంవత్సరాలు ఒక సీఎం కూతురిగా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఏనాడైనా బీసీలకు జరిగినటువంటి అన్యాయం కేసీఆర్ 32% ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించినప్పుడు ఆనాడు ఎప్పుడు కూడా మాట్లాడలేదే కవిత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ జగడం ఏదైతుందో, ఇటు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నట్టు వాళ్ళ మధ్య అధికార పోరాటం ఏతుందో దానిలో భాగంగా ఈరోజు బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. ఏం రైట్ ఉంది బీసీలకు సంబంధించి వాడుకోవడానికి? ఈరోజు బీసీలు కొత్తగా ఇప్పుడే మీరు ఉద్యమాలు చేస్తేనే బీసీలు తెరపైకి వస్తున్నారా? బీసీలు అవేర్నెస్ అవుతున్నారా? ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా అంటే బీసీల అంశం ఏదైతే తెరపైకి వస్తుందో మరొక పోరాటం తీసుకురావడం వీళ్ళకు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద చేస్తున్నారు. మండల ఉద్యమం నుంచి మొదలు అంతకు ముందు నుంచి కూడా, మండల ఉద్యమానికి ముందు నుంచి కూడా ఎప్పుడైతే బీసీలు అవేర్నెస్ అవుతున్నారో దానికి కౌంటర్గా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ బీసీల ఉద్యమాన్ని కవిత వాడుకోవాలని దానిలో ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగిందని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము అందరూ కూడా భావిస్తాను. ఇది తీన్మార్ మల్లన్న ఒక్కడిపై జరిగిన దాడి కాదు, ఇది ఒక బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడి. ఎంత దారుణంగా అంటే ఈరోజు ఈ క్యూనిస్ ఆఫీస్కి వస్తే మొత్తం రక్తపు మడుగులో ఈ క్యూనిస్ ఆఫీస్ అంతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించరు. ఈరోజు బీసీల గురించి తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెడుతున్నాడు. సో ఎక్కడ ఈ కవిత కూడా వాళ్ళ కుటుంబంలో విభేదించి తను కూడా ఒక ఓన్ పార్టీ పెట్టడం దానిలో ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్పేస్ను వాడుకోవాలని దానిలో ప్రయత్నం జరుగుతూ ఉంది, అంటే బీసీలను మోసం చేయడానికి ఇదంతా. సో ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా నిన్న సాయంత్రం జహీరాబాద్లో పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికే కవిత ఈ యొక్క భౌతిక దాడులు చేసి బీసీ సమాజాన్ని భయపెట్టాలని దాంట్లో ఒక ప్రయత్నం చేసింది, సక్సెస్ అవుదామనే దాంట్లో ఒక భ్రమల్లో ఉంది. కానీ
ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇది మీరు ఇలాంటి దాడులు, భౌతిక దాడులు గతంలో చాలా చూసాం. 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఏ వ్యవస్థలో వాడుకొని ఎంత ఎలా చూసారు. ఆనాడే మేము భయపడలేదు. ఆనాడు ఎక్కడ కూడా మేము కనీసం వెనకడు వేయకుండా వీరోచితమైన పోరాటం చేసి ఎంతవరకైనా సరే ప్రాణాలకు తెగించిన పోరాటం మిమ్మల్ని గద్దె దించి తెలంగాణను కల్వకుంట్ల కాలకేయుల దాస్య శృంఖలాల నుంచి మేము స్వేచ్ఛా వాయువులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మీరు అధికారంలో లేరు. మీతో ఏం ఇలాంటి భౌతిక దాడులతో మేము భయపడేంత సినిమా లేదు ఇక్కడ. దయచేసి ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోకపోతే, బీసీ సమాజం తిరగబడితే మీ అయ్యేది కావచ్చు, మీ అన్నది కావచ్చు, మీ బావది కావచ్చు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు కదా, మీ పూసలు వదిలిపోతాయి. మీ యొక్క రాజ్యం ఏదైతే ఉందో, మీ కల్వకుంట్ల రాజ్యం అనుకుంటున్నారో, లేకపోతే మీరు మీ కుటుంబం నియంత్రణ ఏదైతే అనుకుంటారో, ఇవన్నీ కూడా కూలిపోతాయి అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా. ఇది హెచ్చరిక కాదు, వార్నింగ్ అనుకోండి, ఇంకేదని అనుకోండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ దాడులు, వరుస దాడులు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ఏ ఇంకా అధికారంలో ఉందేమో అన్నట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద అందరి మీద వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే జర్నలిస్టు సంఘాలుగా మీరు అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులకు సంబంధించిన విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? రెండవది, ఈ వరుస దాడులు ఇలాగే కొనసాగితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మరి తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉండాలి? ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో వ్యాఖ్యలు ఏమైనా ఉండేది అంటే వాటిని కోర్టుల ద్వారా వెళ్ళకుండా దాడుల ద్వారా తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటి? సో నేను ఒకటే చెప్పదలుచుకున్న ఏంటంటే, దాడి ఎవరి మీద జరిగినా దాన్ని ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మల్లన్న పోయి ఇంకొకరి మీద దాడి చేసినా మేము ఖండిస్తాం. ఇప్పుడు మల్లన్న మీద దాడి జరిగింది, మొన్న ఆయన గిరీష్ దారమోని మీద దాడి జరిగింది, ఆ రోజు కూడా మేము ఖండించినాం. ఇప్పుడు మల్లన్న అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఒక ఆఫీస్ అయిన తర్వాత ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ మీరు 100 మంది వచ్చి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టిస్తే ఎవరికి ఇక్కడ డ్యామేజ్ జరిగేది? సో అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా ఈ భౌతిక దాడులని ఖండించాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు మల్లన్న అన్న దాంట్లో మీకు తప్పు అనిపిస్తే మీకు డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. అయినా ఈ తెలంగాణలో మీకు వచ్చిన బూతులు ఎవరికి వస్తాయి? కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండా అన్నాడు. దాని మీనింగ్ ఏందన్నది కవిత గారు విడమరిచి చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో దాని తర్వాత కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ లా దగ్గర నుంచి దిగలే చాలాసార్లు. అవి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. మరి దాన్ని విడమరిచి చెప్పాలి. మరి ఆమె తల్లి కాదా? మరి ఆమె మహిళ కాదా? ఎవరైతే లా కొడుక అని తిట్టిరో మీ కుటుంబం అంతా, మరి వాళ్ళ తల్లులు కాదా? మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మరి కవిత అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ళ ఇష్యూ జరిగింది మీ అన్న నియోజకవర్గం సిరిసిల్లలో. ఆ నియోజకవర్గంలో జరిగిన మీ అన్న జరిపిన దాడిలో మొత్తం సంసారాలకు పనికి రాకుండా దాదాపు 8 మంది యువకుల్ని కొట్టిరు, 3rd డిగ్రీ ప్రయోగించారు. మరి ఆనాడు ఆ గాయపడ్డ తల్లులు కాదా? ఆ తల్లిదండ్రులు తల్లులు కాదా? మరి ఆనాడు ఈమె మాట్లాడిందా? ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు కదా, బీసీల భూములు ఏవైతే మీరు కబ్జా చేసి బ్లూ షీట్లు నాటిరో కవిత గారు, ఫస్ట్ మీరు వాటిని ఆ బ్లూ షీట్ తొలగించండి. ఈ బినామీల పేర్లతో ఉన్న భూముల్ని ఈ సమాజానికి తెలంగాణకి అంకితం చేసి అప్పుడు బీసీ గురించి మాట్లాడండి. 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ఇవాళ ఉనికి కోసం ఇది ఒక అంశం దొరికిందని ఆ లైన్ పట్టుకొని ఇప్పుడు దాడికి ప్రయత్నం చేసేది. దాడి వల్ల ఏంది? ఈమె నేను ఇంకా ఉనికిలోకి వచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా, ఫస్ట్ మీరు మీ కుటుంబం తేల్చుకోండి. ఫస్ట్ మీ కుటుంబం మీరు తేల్చుకున్న తర్వాత ఇతర వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ మీద ఈ పదం వాడిండని అంటున్నారు కదా, మల్లన్న మాట్లాడి అంటున్నారు కదా, మరి మీ అన్న ఎటుపా ఇంతవరకు ఎందుకు మాట్లాడకపోయా? మీ తండ్రి గారు ఎందుకు రెస్పాండ్ కాలే? ఇవి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు చెప్పండి. ఫస్ట్ మీరు సమాజానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు, బీసీ సమాజానికి ఆన్సర్ చేయండి. ఇట్లా దాడులు చేసుకుంటూ వెళ్తే ఎంతమంది మీద దాడులు చేసుకుంటూ వెళ్తారు? అసలు వీళ్ళు పవర్లో ఉన్నారా అపోజిషన్లో ఉన్నారా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ సైలెంట్గా ఉండడము, వీళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టకపోవడము, ఎవడేం చేయలేడు మమ్మల్ని అనుకున్న దాంట్లో భాగంగా జరుగుతున్నాయి ఈ దాడులు. ఈ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేస్తుందని నేను అనను, కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళని ఇంకా వీళ్ళ గురించి ఆలోచించట్లేదు? మేము ఎవ్రీడే మాట్లాడుతున్న భూముల విషయంలో అందరూ కలిసే ఉన్నారు దొంగలంతా అని. ఇప్పుడు ఇక్కడ అది కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు ఓసారి చూస్తుంటే. సో అందుకే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద దాడి చేసినా ఇట్లాంటి దాడులని ఖండించాల్సిందే.
అంటే మంచం పొత్తు కంచం పొత్తు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఎవరు స్పందించకుండా దాడి జరిగిన తర్వాతనే స్పందించడం హాస్యాస్పదం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా జాగృతి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా దాని మీద కామెంట్లు చేయడం. ఫస్ట్ ఆయన స్పందించమనండి, కేసీఆర్ని స్పందించమనండి, నా కూతుర్ని ఇట్లా అంటారని స్పందించమనండి, మా చెల్లిని ఇట్లా అంటారని కేటీఆర్ని స్పందించమనండి, హరీష్ రావుని స్పందించమనండి, ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళని స్పందించమని చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఒక సామెతలాగా చెప్పిన నా ఇంటర్వ్యూ ఇప్పుడే జస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది, నేను ఒక సామెత అది దానిలాగా నేను చెప్పిన ఆమెకి నాకు అసలు నేను ఏ రకంగా ఆమె గురించి మాట్లాడతాను అంటున్నారు. సరే మీకు అది ఇబ్బందిగా అనిపించుండొచ్చు, ఆమె మహిళ కాబట్టి మీకు ఇబ్బందిగా అనిపించుండొచ్చు. ఇంకొక పద్ధతిలో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, డెమోక్రాటిక్గా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇక మీరు నోరు తెరిస్తే కాలు అడుగు బయట వేస్తే ఇక లోపలేసుడు, అరెస్టులు చేసుడు, చంపుడు, దాడులు చేసుడేనా? ఎంతకాలం ఇది ఇట్లా నడుస్తుంది? దీని ద్వారా మీరు రాజకీయంగా ఏం లబ్ధి పొందుతుంది? నేను ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ మల్లన్న ఆఫీస్ మీద ఇవాళ దాడి జరిగింది. 1.5 month బ్యాకే నా ఆఫీస్ దగ్గర వీళ్ళు రెక్కి చేయించింది. ఈమె ఇద్దరు మనుషులతో ఈమె రెక్కి చేయించింది నా ఆఫీస్ దగ్గర. నేను దాని తర్వాత వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఏం చేయాలనుకుంటున్నారని. సో మనకు అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ మనుషులు ఎవరో తెలియకపోవడంతో మనకు తెలిసిన సోర్స్ అది వాళ్ళ దగ్గర నుంచి. ఈమె చేసే వ్యవహారం అంతా ఇట్లే ఉంటుంది. ఇవేంటంటే ఒక టెర్రరైజ్ చేస్తుంది, మొత్తం వ్యవస్థను అంతా టెర్రరైజ్ చేస్తుంది. వాడు భయపడాలా? ఎవడు భయపడతాడు తెలంగాణలో? ఎవడు భయపడతాడు? అధికారంలో ఉన్నప్పుడే ఎవడు భయపడలే మీకు, ఎవడు భయపడతాడు? సో ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ, ఇది పెద్ద డ్రామా కంపెనీ. సో ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీలో తెలుసుకున్న తర్వాత జనంలోకి రండి. అప్పుడు మీరు బీసీలు అంటారా, ఎస్సీలు అంటారా, ఎస్టీలు అంటారా? మొత్తం వీళ్ళు కబ్జాలు చేసిన భూములన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలవే. ఈమె సంపాదన అంతా ఇంత కాదు, వేల కోట్ల రూపాయలు సంపాదించింది. పెద్ద ఎత్తున బ్లూ షీట్లు పెట్టి ఈమె కవిత అంటే ఈమె పర్యాయ పదాలు బౌన్సరు, బ్లూ షీటు, భూమి. ఫస్ట్ ఈమె ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత యువతల గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. అంటే ఈరోజు మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో ఆ రక్తం అవన్నీ చూస్తూ ఉంటే అది కేవలం బెదిరించడం కోసం జరిగిన దాడిగా చూడాలి, అంటే హత్యా ప్రయత్నంగా ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందనుకుంటారా? 100% హత్య చేయడానికే ప్రయత్నం చేసిండు వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పుడు టైంకి అక్కడ గన్మెన్లు ఉన్నారు కాబట్టి, తర్వాత మా వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ సిబ్బంది కానీ లేకపోతే టీం మెంబర్ల టీం ఉన్నారు కాబట్టి అసలు యాక్చువల్గా హత్య జరగకుండా ఆగినట్లేదు. లేకపోతే 100% టీం మెంబర్లను చంపేస్తే బీసీ ఉద్యమాన్ని ఆపొచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుంది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కల్వకుంట్ల కవిత నిజంగా ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కదా, అంటే మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మనం గతంలో చెప్పినాం. టీం మెంబర్లో చాలాసార్లు కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పిండు, నిన్న కూడా చెప్పిండు. అయితే ఆమెకు అది నచ్చుతలేదు. అంటే బీసీల గురించి నేను రైలు రోక చేస్తా, బీసీల గురించి నేను ధర్నా చేస్తా, బీసీల గురించి ఢిల్లీ పోతా అని అంటుంది. అరే అనే అర్హత లేదమ్మా నీకు. ఎందుకనంటే నువ్వు గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు కొనసాగుతున్నావు. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉన్నాడు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు కూడా అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్నావు. ఉన్నప్పుడు మాట్లాడని అంటే అప్పుడు 33% ఏది బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే దాన్ని 23% కుదిస్తే కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రకటన కానీ, ఒక మాట కానీ మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత ఇయ్యాల గురించి బీసీల గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి మనం మాట్లాడిన మాట వాస్తవం. అది వాస్తవమే. ఒకవేళ ఆమె దానికి మన చర్చకు రెడీగా ఉంటే రెడీగా మాట్లాడవచ్చు. కానీ అట్లా కాకుండా ఆమె ఏమనుకుంటుందంటే అసలు యాక్చువల్గా ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి, అంటే హత్యలు చేయాలి. ఇద్దరు ముగ్గురిని ఒకవేళ చంపేస్తే మొత్తం బీసీ ఉద్యమం మొత్తం కూడా అణిగిపోతుంది, అణిచివేయచ్చు. తర్వాత మొత్తం కూడా ఆమె పార్టీ పెట్టాలనుకుంటుందట. ఆమె నేను పార్టీ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ బీసీ పార్టీ అనేటువంటిది వస్తే కూడా నష్టం జరుగుతుంది అనుకుందో, మరి ఏమనుకుందో తెలియదు. ఎందుకంటే ఆమె మనసుల మాట మనం ఎట్లా చెప్తాం. కానీ మొత్తం మీద ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనేటువంటి ఒక దృక్పథం మాత్రం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక వాట్సాప్ చాటు 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసిండ్రు. క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు దొరికిరు కదా, ఆ దొరికిన వాళ్ళ దగ్గర అవి ఆ వాట్సాప్ చాట్లు ఉన్నాయి. ఆ వాట్సాప్ చాట్లలో ఈ కల్వకుంట్ల కవిత బ్యాచ్ అంతా మొత్తం టోటల్గా అందులో బ్యాచ్ ఉన్నది. వీడికి వచ్చిన వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. అయితే అలా టీం మెంబర్లని చంపేయాలి, మొత్తం భయోత్పాతాన్ని సృష్టించాలి, క్యూ న్యూస్ పైన పూర్తిగా మొత్తం ధ్వంసం చేసేసేయాలి. మొత్తం ఇక ఎవ్వడు కూడా మాట్లాడొద్దు, మనం అంటే ఒక గజ్జును వణుకాలి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. పాత రాతి యుగంలో కొత్త రాతి యుగంలో లేం మనుషులం. కాబట్టి ఆమె అనుకుంటుంది, భ్రమపడుతుంది, అంటే పైసలు ఉంటే ఏమైనా జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఒకసారి కేసీఆర్ కూడా అంటాడు, నిజంగా ఒకవేళ డబ్బులు తర్వాత అధికారం మాత్రమే పనిచేస్తుంది అనుకుంటే అధికారంలో ఉన్నాడు ఎప్పుడు కూడా దిగిపోడు, ఎప్పుడు కూడా ఆడే కొనసాగుతాడు. ఎందుకంటే నా దగ్గర పైసలు ఉంటాయి, తర్వాత అధికారం ఉంటుంది, ఈ 2 ఉంటాయి కాబట్టి ఆడు ఎప్పుడు దిగిపోడు అని చెప్తాడు. అంటే ఈమెమనుకుంటుందంటే పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు, కిరాయి గుండాలను పెట్టుకొని బెదిరించవచ్చు, చంపేయచ్చు,
చంపేస్తే నేను ఇక ఈ మొన్నటిదాకా వడ్డాను అన్నారు ఆమెని, ఏమన్నా ఏదో అన్నారు, లిక్కరో బిక్కరో అదన్నారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇది అంటే ఎవరినైనా చంపేస్తుంది ఆమె అంటే గజ్జును వణుకాలి భయపడాలని చెప్పేసి అనుకుంటుందేమో తెలియదు. నిజంగా ఒకవేళ అంటే నీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసి అయితే యాక్చువల్గా ఆయన సామెతలాగా నేను చెప్పి అని చెప్పేసి అంటున్నారు. అయితే నిజంగా ఒకవేళ అట్లా అనిపిస్తే నువ్వు ఉన్నది ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు, తర్వాత ఆయన కూడా ఎమ్మెల్సీగానే ఉన్నాడు, మీ ఇద్దరు కూడా మండలిలో ఇద్దరు కూడా సభ్యులే, ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్ అన్నట్టు ఇప్పుడు అంటే దాంట్లో ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మరి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవచ్చు, లేకపోతే అటేటో మాట్లాడతావు అని చెప్పేసి సోషల్ మీడియాలో నువ్వు అడగొచ్చు, లేకపోతే మీడియాలో వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడవచ్చు. అది కూడా చేయకుంటే నాకు ఇది ఎంత ఇష్టం లేదనుకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళేసి నువ్వు కేసు వేయచ్చు, అంటే ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి. ఇవన్నీ కూడా చేయకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి కొంతమందిని గుండాలను పంపిస్తాం, వాళ్ళకి పైసలు ఇస్తాం, ఎందుకంటే పైసలు బాగా సంపాదించినావు నువ్వు, సంపాదించినాం కాబట్టి పైసలు ఇచ్చేసి గుండాలను పంపిస్తాం, మేము పింపేస్తాం అంటే నిజంగా ఒకవేళ చంపేయాలి ఇటువంటివి మేము కూడా వేయాలనుకుంటే ఇప్పుడు ఇదో దొరికిరు ఆడ. ఎందుకంటే మొత్తం కూడా అది గన్మెన్ల గన్ను తీసుకొని తీర్మానాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ మళ్ళీ గన్ను రాక్కొని గాల్లో కాల్పులు జరిపి 6 రౌండ్లు అట్లా కాల్పులు జరపాల్సి వచ్చింది. మొత్తం కూడా రక్తపాతం. మా వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో చూడాలి ఇంకా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏ హాస్పిటల్ ఉన్నారో ఏం కథనో తెలియదు. ఇప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అయ్యారు అంటున్నారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళందరి గురించి ఇప్పుడు వారది, ఎందుకంటే ఇప్పటిదాకా అంతా కూడా అంతా నడిచింది కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక భయోత్పాతాన్ని సృష్టించి తర్వాత ఒక హత్యా రాజకీయాలు చేయడం ద్వారా అడ్డుకోవచ్చు అనుకుంటే ఆమె భ్రమ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడో మేలుకున్నది, అందులో బీసీ సమాజం పూర్తిగా క్లియర్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా వాటా మాకు కావాలి, మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం బీసీలను అణిచేస్తాం, ఒకవేళ పార్టీ పెడతా అని చెప్పేసి 99% పార్టీ పనులు పూర్తయినాయి, ఇంకొక శాతమే మిగిలి ఉంది. ఇక జస్ట్ ఇంకా కొన్ని రోజులైతే త్వరలో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన నిన్న ఇవాళ తీర్మానాలను ప్రకటన చేసిండు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా నేను పార్టీ పెడతాను అనుకుంటే వీళ్ళు పార్టీ పెట్టుడేంది, ఈ కథ ఏందని చెప్పేసి అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా నా గురించి మాట్లాడితే ఇక మొత్తం గజ్జును వణుకాలే చంపేస్తుందిరా అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటుందేమో. గతంలో ఎవరు హిట్లర్ లాంటి వాళ్ళే మొత్తం కూడా ప్రపంచాన్ని గడగడలాంచినటువంటి హిట్లర్ లాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినరు. నువ్వెంత, నీ కథ ఎంత? కాబట్టి భయం ద్వారా భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా లేకపోతే చంపేయడం ద్వారా నువ్వు చేయాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి వెంటనే కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేయాలి. తర్వాత ఇప్పుడు ఎవరైతే గూండాలు ఉన్నారో, ఎవరైతే ఆ కిరాయి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేసి లోపలేసేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. దీనికి జర్నలిస్టులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మేము ఇద్దరం కూడా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులం మేము. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇప్పుడు అనుకుంటుంటారు అసలు యాక్చువల్గా యూట్యూబర్లు అంటే యూట్యూబ్లో జర్నలిస్టులు కాదు అని చెప్పేసి. వెల్ ట్రైన్డ్ జర్నలిస్ట్ నేను. ఈనాడులో నాది ప్రస్థానం, ఈటీవీలో ప్రస్థానం ప్రారంభమైంది ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి. తర్వాత మల్లన్న కూడా ఆయన ఎంసీజీ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఆయన జర్నలిజంలో ప్రొఫెషనల్ ఆయన. అట్లా రకరకాలుగా చాలా ఛానల్లో పనిచేసిండు ఆయన. అయితే ఇటువంటి జర్నలిస్టుల పైన దాడి జరగడాన్ని 100% జర్నలిస్టు సమాజం అంతా కూడా ఖండించాలి. తర్వాత ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు పాత రాతి యుగంలో కొత్త రాతి యుగంలో లేము. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఇటువంటి ఒక ప్రజాప్రతినిధి పైన చట్టసభలో ఉన్న ఒక వ్యక్తి పైన ఈజీగా దాడులు చేయగలుగుతున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. కాబట్టి 100% ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. తర్వాత అన్ని పార్టీలు కూడా మొన్న నిజంగా కూడా స్పందించడం మంచి పరిణామం అది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా స్పందించింది, అన్ని పార్టీలు కూడా స్పందించినాయి ఇక్కడ మహానుష్ పైన దాడి జరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇటువంటి దాడులను మనం ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి తర్వాత ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కల్వకుంట్ల కవితని వెంటనే తీసుకుపోయి లోపలేసేసేయాలి. లోపలేసిన తర్వాత దర్యాప్తు జరిగి, ఎందుకంటే ఆ వాట్సాప్ చాట్లు, కథా కార్ఖానా, తర్వాత వచ్చినటువంటి కార్లు, వచ్చినటువంటి మనుషులు, ఇవన్నీ కూడా కొన్ని విజువల్స్ ఉంటే ఫస్ట్ హార్డ్ డిస్క్లు కూడా తీసుకొని ఎత్తుకొని పోయారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారము హత్య చేయడానికే వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఎందుకంటే ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం చేసినప్పుడు 100% 307 పెట్టచ్చు. 307 పెట్టేసి అంటే పాత చట్టాల ప్రకారం 307 పెట్టేసి ఆమె లోపలేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. తర్వాత బీసీ వాదులందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే బీసీల కోసం మాట్లాడుతున్నందుకే తీర్మానాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా మేల్కొన్నది ఆల్రెడీ, నిజంగా కూడా చైతన్యమైనరు. ఈ చైతన్యమైన దాన్ని తట్టుకోలేకనే ఈ దాడులు జరుగుతూ ఉంది. కాబట్టి 100% అందరూ కూడా దీనిపైన ఖండించాలి. తర్వాత ఆమెని తీసుకొని లోపలేయాల్సిన అవసరం 100% ఉంది. ఓకే.